రెండవ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను, వినండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అపోస్తుడైన పౌలు సంఘంతో చెప్తున్నాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను తెలిసిన వారము. తంత్రాలు, మంత్రగొట్టుగాడు వాడు దాని కొరకు ఒక వాడి ప్రణాళికలు, వాడి ఆలోచనలు, మనుషులకి వాడు వేసే ఉచ్చులు, వలలు, ఇవన్నీ తెలియకుండా ఏమీ లేము, ప్రతీదీ ఎరిగిన వారమై ఉన్నాం మనం అని పౌలు తనను కలుపుకొని సంఘాన్ని కలిపి మరి అంటున్నాడు. మనం తెలిసిన వారమై ఉన్నాము అంటాడు. అంటే సాతాను మనల్ని మోసపరచకుండా ఉండాలి అంటే వాడి తంత్రాలను మనము ఎరిగి ఉండాలి. సాతాను తంత్రాలు గనుక అంటే వాడి యొక్క విధానాలు, వాడి ఆలోచనలు, వాడి ప్రణాళికలు మనం వాడు ఏం చేస్తున్నాడో ముందే పసిగట్టకపోతే, తెలుసుకోకపోతే, అయ్యో అనుకోలేదండి బాబు ఇలా జరుగుతుందని, లేదంటే నాకు ముందే తెలుసుంటే నేను ఈ కీళ్ళలో పడకపోదునండి, ఈ ఇబ్బందిలో పడకపోదునండి, ఇలా చెయ్యకపోదునండి, అయ్యయ్యో ముందే తెలుసుంటే నేను కానుకోలేకపోయానండి అని తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పరిస్థితులు రాకూడదు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మనము అన్నీ ముందే సాతాను తంత్రాలను ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అంటే సాతాను మోసం చేస్తాడు. ఏదెను తోటలో చక్కగా భార్యాభర్తల మధ్య వాళ్ళు దేవుణ్ణి సమీపిస్తూ, సేవిస్తూ, చాలా చక్కగా ఆరాధన చేస్తూ, ప్రతి చల్లపూట దేవుణ్ణి కలుసుకుంటున్నారు, దేవుడు వచ్చి వారిని కలుసుకుంటున్నాడు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ప్రేమ కలిగిన, ఐక్యత కలిగిన, అనురాగము కలిగిన ఆ కుటుంబంలోకి సాతాను చొరబడి, ఏమంటే ఇది నిజమా అని మొదలెట్టి ఆ తర్వాత అతడు ఏం చేశాడు, జాగ్రత్తగా అవ్వమ్మను మోసం చేశాడు. మొదట అవ్వమ్మను మోసం చేశాడా, అవ్వమ్మ వెళ్ళి ఆ మోసము చేత మోసములో పడిపోయి అదిగో భర్తను కూడా తినకూడని ఫలాలు, వద్దన్న ఫలాలు, దేవుని ఆజ్ఞను అతిక్రమించేసి ఆ ఫలాలు తినేశారు. ఇప్పుడు అవ్వమ్మ ఎందుకు ఇలా చేసావనంటే ఆమె అంటది కదా, నాకు తెలియలేదండి బాబు, వాడు ఇలాగ వస్తాడని తెలియలేదండి, తెలుసుంటే గనుక నేను ఈ మోసంలో పడకపోదును, స్త్రీ జాతి అంతటి మీదకి ఒక శాపాన్ని తీసుకురాకపోదును, నా వలన స్త్రీలందరికీ ఒక శాపము కలిగింది. ఆదాము ఎందుకు ఇలా చేసావంటే, అయ్యో నేను ఈ మోసాన్ని గుర్తించలేకపోయాను, ఆడు ఎలా మోసం చేస్తాడని, ఆడు ఇంత మోసగాడని, ఇంత తంత్రగొట్టోడని నేను గనుక ముందే తెలుసుకొని ఉంటే ఏమాత్రం కూడా చోటు ఇవ్వకపోదును ప్రభువా, అయ్యో అని అంటాడు. మరి ఎందుకు భక్తి ఎంత భక్తి చేసినా మోసంలో పడిపోకుండా భక్తి చేయాలి. అది జ్ఞానం. జాగ్రత్త గమనించండి. ఏదో గుడ్డిగా భక్తి చేసేకూడదు, ఏదో గుడ్డిగా చర్చికి వెళ్ళిపోవడం వచ్చేయడం కాదు. ఒక అపవాది తంత్రాలను కూడా ఎరిగిన వారమే భక్తిని చెయ్యాలి. ఎలా పడితే అలా పాటలు పాడేద్దాం, ప్రార్థన చేసేద్దాం, ఆరాధన, కానుకలు, ఏంటి వాక్యము, అంత సంఘము, సహవాసము, సువార్త అంతా ఓకే, మంచిదే. కానీ సాతాను కూడా కుయుక్తి కలిగి వాడు ఎలా ఎవరిని చిక్కులు పెట్టాలా అని చెప్పి చూస్తాడు. ఆ చిక్కులు పెట్టే సమయంలో వాడు ఏం చేస్తాడంటే ఏదో రకంగా మనము వెళుతున్న మార్గములో, దేవునిని అనుసరించే మార్గములో ఆయనను వదిలేసేలాగా చేస్తాడు, దేవునికి దూరమైపోయేలాగా చేస్తాడు. ఏదైనా తోటలో అదే చేశాడండి. ఆదాము అవ్వల విషయంలో అదే చేశాడు. వాడు దూరేసి దేవునికి వాళ్ళిద్దరినే దూరం చేసేసాడు. మీరు చర్చికి రాకపోవడానికి కారణం సాతాను గడికి మీరు చోటిస్తున్నారు. కుటుంబ ప్రార్థన జరగకపోవడానికి కారణం సాతానికి మీరు చోటు ఇవ్వటమే. అపవాదికి ఎందుకు చోటిచ్చావు అవ్వమ్మ అంటే తెలియలేదండి. అయితే ఇప్పుడు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే సాతాను తంత్రాలను కనుక మీరు ఎరిగిన వారే ఉంటే అపవాదికి మీరు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. మీరు దేవుని వాక్యం ఏముంటుందంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, అపవాదికి చోటు ఇయ్యొద్దు అని చెప్పండి, గట్టి చెప్పుకోండి. అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఎందుకు ఇచ్చేసావు మరి అవ్వమంటే తెలియలేదండి, వాడు ఇంత మోసం చేస్తాడని మోసం చేసాడండి, పసిగట్లా పోయానండి. అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు కొంతమందిని మనకి చూపించబోతున్నాడు. వారు ఏ రకంగా అపవాది తంత్రాలను, అపవాది మోసాలను గుర్తించారో, ఎవరెవరు గుర్తించారో కొన్ని సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుగాక. హల్లెలూయా.
యేసుక్రీస్తు సంచరిస్తూ సేవ చేస్తున్న రోజుల్లో శిష్యులు ఆయన దినాలు, ఆయన ఎంతకాలం ఈ భూమి మీద సేవ చేయాలో, ఎంతకాలం ఈ భూమి మీద జీవించాలో సమస్తము కూడా తండ్రి యొద్ద ఎరిగిన వాడే ఉన్నాడు యేసుప్రభు. అయితే అవి శిష్యులకు చెప్పేవాడు. ఇగో నేను ఈ రోజు ఎలా చేస్తాను, రేపు ఎలా చేస్తానని కొన్ని సంగతులు వారికి చెప్పేవాడు. చెప్పే క్రమంలో ఆయన శిలువ శ్రమలను గురించి కూడా శిష్యులకు చెప్పాడు. ఇదిగో నేను శిలువకు అప్పగించబడతాను, నన్ను పట్టుకుంటారు శాస్త్రులు, సద్దుకైలు, పరిసయులు అనే కొంతమంది మత ఉన్మాదులు ఉన్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని అధికారులకు అప్పగించి సిలువ వేస్తారు, నన్ను చంపేస్తారు, ఆ తర్వాత 3వ రోజున నేను తిరిగి లేస్తాను. ఇవన్నీ చెప్తుంటే చెప్పనిచ్చాడండి. 12 మంది శిష్యులకి చెప్తున్నాడు. అందులో పేతురు కొంచెం దుడుకుతాను అని అంటారు, కానీ అతడు ఎందుకో అలా ప్రేరేపించబడిపోయాడు. యేసు ప్రభు చెయ్యి ఎలా పట్టుకుని, అది నీకు దూరం అగునుగాక, నువ్వు చనిపోవడమేమిటి, అసలు నువ్వు చనిపోకూడదు అని అంటాడు. అంటే యేసు ప్రభు ఇలా వెంటనే తిరిగి, సాతానా నా వెనక్కి పో, నా వెనక్కి వెళ్ళిపో. మాట్లాడేది ఎవరు? 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురు. యేసు ప్రభువుకి 12 మంది శిష్యుల్లో ఒకడైన పేతురు అంటున్నాడు, అది నీకు దూరమగును గాక. ఏది? నేను సిలువ శ్రమలకు వెళతాను, నన్ను చంపుతారు, తిరిగి 3వ రోజు లేస్తానని ఇవన్నీ చెప్పుతున్న యేసు ప్రభు చేయి పట్టుకొని వెనక, నీకు అది దూరమగును గాక. నువ్వు సిలువ శ్రమలకు వెళ్ళి చనిపోకూడదు, అలా చనిపోకూడదు. నువ్వు ఎవరో, నిన్ను చంపేవాళ్ళు ఎవరో అని ఇలా మాట్లాడుతూ ఉంటే వెంటనే యేసు ప్రభు వెనక్కి తిరిగి, సాతానా వెనక్కి వెళ్ళిపో. యేసు ప్రభు చూడండి ఎలా గుర్తించాడో, ఎలా గుర్తుపట్టాడో, సాతాను తంత్రం ఏంటో గుర్తుపట్టాడు. చూడండి అక్కడ పేతురులోకి సాతాను దూరేశాడని గుర్తించాడు ఆయన. చూడండి ఆ మాటలు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి. యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అయిపోనుగాక, అది నీకు ఎన్నడు, అలాంటి మరణం నీకు ఎప్పుడు రాకూడదు. ఆయనను యేసు ప్రభునే గద్దించేస్తున్నాడండి. అండి, దేవుణ్ణి ఒక వ్యక్తి గద్దించగలడా? ఆయనతో మాట్లాడటం, మంచిగా ప్రేమతో మాట్లాడడానికి 4 మాటలు ఆ సమయం దొరకడమే అరుదు. అంత సమయం దేవుడు ఇస్తే, ఇదిగో ఇప్పుడు దేవునితో ఎలా మాట్లాడాలో తెలుస్తలేదు. ఆయనను గద్దింపసాగెను. సాతానా నా వెనక్కి వెళ్ళిపో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అసలు దేవుని కార్యాలు ఏమిటో నువ్వు చూస్తలేదు, నువ్వు మనుషుల సంగతులను చూస్తున్నావు. ఎందుకు మనుష్యుల ఆత్మ, మనుషుల కార్యాలు, మనుష్య సంబంధమైన కార్యాల గురించి ఆలోచిస్తున్నావంటే నీలోకి సాతాను దూరాడు కాబట్టి. ఎవరు శరీరానుసారంగా ఆలోచిస్తారు? ఎవరు శరీరానుసారంగా ఆలోచిస్తారంటే సాతాను పట్టినోడే శరీరానుసారంగా ఆలోచిస్తాడని ఈ లేఖనం మనకు బోధిస్తుంది. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తామండి, వెళ్ళిన తర్వాత మరి అక్కడ భోజనం ఎలాగండి? అదే శరీరానుసారమైన మనసు. అదే ఉదాహరణకి మరి పాలకొల్లు వెళ్తున్నావు కదా, పాలకొల్లు వెళ్తున్నటువంటి నీవు మరి అక్కడ భార్య పిల్లలకు పోషణ ఎలాగా, అద్దె ఎవరు కడతారు, తర్వాత మరి రోజువారీ పరిస్థితులకి కావలసిన డబ్బులు ఎక్కడి ఏంటి? ఈ శరీరానుసారమైనటువంటి ఆలోచనలన్నీ సాతాను ప్రేరేపణ వలన కలిగే ఆలోచనలే. అయ్యో అంత దూరం వెళ్ళిపోతే ఎలాగా, పిల్లలు ఏమైపోతారు? ఇవన్నీ మంచిగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ సాతాను సంబంధమైన ఆలోచనలు. మీరు వెళ్ళండి ముందు అక్కడికి అనంటే, మరి ఎలాగెళ్ళమంటారండి? సైకిల్ లేదు, బండి లేదు, ఎలాగెళ్ళమంటారండి? అవన్నీ ఆలోచించకూడదు. శరీరానుసారులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలే ఈ శరీర సంబంధమైన ప్రశ్నల్లోనే ఉండిపోతారు. అది దేవుడు చెప్పిన తర్వాత అది ఎలాగో ఏంటో అన్నీ ఆయన చెప్తాడు. అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళి అన్నాడు. ప్రభువా, ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నన్ను ఎవరు పోషిస్తారు? అక్కడ ఏమైనా వ్యాపారం చేసుకోవడానికి వీలవుతుందా? అక్కడ ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఏం అడగలేదు.
కావిట్లో కాపురం అన్నట్లుగా, కావిట్లో నీళ్ళు ఎట్టుకెళ్తారు చూడండి, అలాగా భుజం మీద నీళ్ళు మోసుకొని వెళ్ళిపోయినట్లుగా భార్యను తీసుకొని ఉన్న పళంగా బయలుదేరిపోయాడు. తర్వాత పరిస్థితి ఏంటో, ఇప్పుడు ఎవరినైనా పలానా చోటకి వెళ్ళండి అని అంటే, ఈ టైం కుదరదండి, ఈ టైంలో మరి ఈ టైం కాదండి, మీరు చెప్పే టైంలో అది దొరకదండి, ఇవన్నీ చెప్పకూడదు. పలానా వస్తువు తీసుకురా అని అంటే ఈ టైంలో కొట్లు కట్టేస్తారండి. ఏమో దేవుడు తన చిత్తానుసారంగా ఏదైనా ఒక కొట్టు ఉంచుతాడేమో. మధ్యరాత్రి వేళ ఒకసారి ద్రాక్ష పళ్ళు మర్చిపోయాం బల్లారాధనకి. మర్చిపోతే సేవకులు వెళ్ళి తీసుకురా అని అంటే మేము అన్నాము మా సేవకులతో, అంటే ఈ టైంలో ఇప్పుడు దొరకదు అక్క, రొట్టె దొరకదు, ద్రాక్ష పళ్ళు కూడా దొరకవు, మరి ఎలాగా? సైతాన్లాగా మాట్లాడకో, వెళ్ళు అన్నారు అంతే. ఆ టైం ఏంటి? రాత్రి 10 గంటలకి దొరుకుతాయండి అసలు? రాత్రి 10 గంటలకి ఫ్రూట్స్ షాప్ దొరుకుతుందా? ఉంటుందా? బేకరీ ఉంటుందా బ్రెడ్ దొరకటానికి? షాపులు కట్టించుకుంటారు. ఇంకా 9 దాటితే షాపులు కట్టేస్తారు. 10 దాటింది అప్పటికి. ఇప్పుడు ఏ ఉంటాయని ప్రశ్నించినందుకు సాతాను పట్టినట్టు మాట్లాడగెళ్ళు అన్నారు అంతే. వెళ్తే మా కోసం అక్కడ అంత రెడీగా, బాబు నీ కోసమే అన్నట్లుగా ఉన్నారండి వాళ్ళు. అది చెప్పండి. శరీరానుసారం దేవుని పని విషయంలో శరీరానుసారులుగా ఆలోచించకూడదు. పేతురు, నువ్వు శరీర విషయాల మీద మనసు ఉంచుతున్నావు, దేవుని విషయాల మీద మనసు ఉంచుతలేదు. నువ్వు శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఇదిగో ఇది సాతాను మనస్సు. సాతానుగాడు ఎలా ప్రేరేపిస్తాడు? నేను శిలువ మరణం పొందితే నా గాయాలు రోగులైన వారందరికీ స్వస్థత, నా రక్తము పాపులైన వారందరి పాపాన్ని కడుగుతుంది, నా జీవము మనుషులకు జీవముగా ఉండబోతుంది, ఇంత జరగబోతుంది నా మరణం వలన. అలాగే పునరుత్థానపు శక్తి కూడా పొందుకుంటారు మనుషులు. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు నేను చనిపోతే ఆయన దిగొస్తాడు. ఇన్ని మర్మాలు ఉన్నాయి ఆయన మరణములో. కానీ పేతురు ఏమంటాడు? చేయి పట్టు, వద్దు ప్రభువా, నువ్వు చనిపోకూడదు ప్రభువా. అరే ఇప్పుడు నేను ఇలాగా వెళ్తున్నాను, ప్రమాదం ఉన్నది ఎదరా అని నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి, పాస్టర్ గారు మీరు ఆ మార్గంలో వెళ్ళకండి, అయితే వద్దండి ఆగిపోండి అని మీరు అన్నారనుకోండి, నా క్షేమం కోరే కదా చెప్తారు, అంతే కదండి. అంతేగాని ఇంకోట సాతానుగాడు కుయుక్తి చూడను అక్కడ, అది మన క్షేమం కోరినట్టుగానే చూపిస్తాడు అక్కడ. అయ్యో యేసు ప్రభుని ఏమన్నాడు పేతురు? ఆయన కోసమే కదా పేతురు చెప్పాడు. కాదు, అది పేతురు చెప్పింది అది కాదు. పేతురులోకి సాతానుగాడు దూరి ఆ రక్షణ కార్యము, ఆయన చనిపోతే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఆయన చనిపోతే మనుషులకు విమోచన దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణ కార్యాలు జరుగుతాయి. ఆయన రక్త మూలంగా ప్రతి పాపానికి క్షమాపణ కలుగుతుంది, ఆయన గాయాల మూలముగా విశ్వసించిన వారికి స్వస్థత కలుగుతుంది. ఎన్నో కార్యాలు ఇవేమీ జరగకూడదని తెలివిగా సాతానుగాడే యుక్తిగా అనుకుంటాడు. ఎత్తుకు పై ఎత్తి వేయగలడు మన ప్రభు. ఆయన గుర్తించాడు, సాతాను తంత్రాలను గుర్తించాడు ఆయన. ఇది సాతాను ప్రేరేపణ, ఇది సాతాను ఆలోచన, ఇది సాతాను మాట. హల్లెలూయా చెప్పండి. అలా గుర్తుపట్టాలి. యేసు ప్రభు అలాగ సాతాను తంత్రాన్ని గుర్తించడానికి గల కారణం ఏంటో తెలుసండి? ఆయన దేవుని కుమారుడు, తండ్రితో ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన చెప్పండి, ఎవరితో? నోరు తెరిచి చెప్పండి. తండ్రితో ఎల్లప్పుడూ ఉండేవాడు. అంటే ఎప్పుడు తండ్రిని ఆయన వదలలేదు, ఆయన్ని తండ్రి వదలలేదు. అంటే ఒక ప్రార్థనలో గడిపేవాడు సాతాను తంత్రాలను ఎరిగి ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనలో ఉండేవాడు, ఒక కుమారుడిగా జీవించేవాడు సాతాను తంత్రాలను ఈజీగా సులువుగా గుర్తించగలుగుతాడు. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు పరలోక సంబంధి, పరసంబంధి. మనము భూ సంబంధిగా ఆలోచించామనుకోండి, మనం సాతాను తంత్రాలను గుర్తించలేం. పరసంబంధంగా ఎంతసేపు పరలోకం మీద ఒక దృష్టి కలిగి పరలోకం చేరుకోవాలి, పరలోకం వెళ్ళాలి అనే ఒక దృష్టితో నువ్వు ఉంటే
సాతాను తంత్రాలను గుర్తించగలుగుతావు. ఈ భూమి మీద వాడు ఏవే సాతాను తంత్రాలు ఉన్నాయో వాటిని నువ్వు గుర్తించి ఆ కీడులో పడకుండా, వాడి చేత నువ్వు మోసంలో పడకుండా తప్పించబడతావు, కాపాడుకోగలుగుతావు నువ్వు. అలా కాపాడుకోలేకపోయింది. అందుకనే దేవుని జీవములో నుండి వేరైపోయింది, దేవుని కృపలో నుండి వేరైపోయారు ఆ కుటుంబం. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ మహిమ, ఆ ప్రెజెన్స్ అంతా పోగొట్టేసుకున్నారు సాతాను మోసం చేయడం వలన. ఈరోజు నువ్వు సాతాను నిన్ను మోసం చేస్తే నీ దగ్గర నుండి ఒకటి కాదు ఎన్నో ఎత్తుకెళ్ళిపోతాడు తెలుసండి. ఉదాహరణకి పేతురు చెప్పిన మాట వినాలి. పేతురు చెప్పిన మాట యేసుప్రభు విన్నాడు అనుకోండి, ఎన్ని కార్యాలు ఆగిపోను అక్కడ. చూసారా సాతాను గడు కుయుక్తి. ఒకటి కాదు, నిన్ను సాతాను ఇలాగ అన్నాడంటే దాంట్లో ఎన్ని మర్మాలు ఉంటాయో. సాతానుకు నువ్వు చోటు ఇచ్చావంటే వాడు వచ్చి ఆ ఒక్క చోటునే ఊపడం కాదు, దాని ద్వారా ఎన్నెన్ని కార్యాలు చేసేసాడో, నీ దగ్గర ఎన్ని దోచుకొని వెళ్ళిపోయాడో. ఒక్కసారి వాడు వచ్చిన పాపానికి చాలా ఎత్తుకెళ్ళిపోతాడు. నీ ఆత్మీయత కరువైపోతుంది, ప్రార్థన కరువైపోతుంది, వాక్యం మీద మనసు ఉండదు, చర్చికి వెళ్ళాలని మనసు ఉండదు. ఏమండి, దేవుడు ఏదైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పాలని మనసు ఉండదు, కృతజ్ఞతలు చెల్లించాలని మనసు ఉండదు, ఇంట్లో ప్రార్థన ఉండదు, బయట ప్రార్థన ఉండదు. ఎక్కడైనా అన్యజనుల మధ్యలో నువ్వు ఫంక్షన్కి వెళ్తే దేవుని బిడ్డగా ఉండాలనిపించదు నీకు. సినిమాలు చూడాలని, షికారులు చేయాలని, లోకపరంగా తిరగాలనిపిస్తుంది. ఎన్నెన్ని కార్యాలు చేస్తాడు ఒక్క చోటు, చిన్న చోటు ఇచ్చినందుకు. అందుకనే సాతాను చేసేది చిన్నది కాదు, చాలా 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 దాడి చేస్తాడు. చాలా రకంగా చాలా వరకు నష్టపరుస్తాడు. చిన్న నష్టమేం జరగదు, చాలా పెద్ద నష్టమే చేసి వెళ్ళిపోతాడు. ఒక ఆటం బాంబు చిన్న నష్టమేం చేయదమ్మా. అమ్మా వింటున్నారా? చిన్న నష్టం చేయదు ఆటం బాంబు. అది పడిన చోట చుట్టూ ఉన్న కుటుంబాలను, చుట్టూ ఉన్న ఇళ్లల్ని అన్నిటినీ పాడు చేసేస్తుంది, మనుషుల్ని చంపేస్తుంది, ప్రాణాలు పోతాయి, ఇల్లులన్నీ కూలిపోతాయి, నేల ధ్వంసమైపోతుంది, అక్కడ ఉన్న చెట్టు చేమ ఇంక మళ్ళీ బ్రతకో. ఒక ఆటం బాంబు. సైతన్యగాడు ఒక ఆటం బాంబులాగా చూడండి, ఆడు ఏం చేస్తాడు? ఒక్క చోట గాయపరచడు, చాలా చోట్ల గాయాలు పాలు చేసేస్తాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? సాతాను గాయపరిచిన ప్రతి చోటుని ఆయన చెయ్యి వెళ్ళి ప్రతి చోటిని తాకి ఆయన ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు, నయం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ అపవాది నీ జీవితంలో గాయాలు చేశాడో ప్రతి గాయాన్ని ఇప్పుడు తాకుతున్న సమయం ఈ సమయం ఇది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సోమరుగా నిద్రమత్తుగా వినొద్దు, ఆసక్తిగా కళ్ళు పెద్ద చేసుకొని వినాలి. దేవుని వాక్యం పట్ల ఒక ఆశ, ఆకలితో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. సోమరుగా, మొడ్డుగా, సానుగా ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సాతాను తంత్రాన్ని గుర్తించాడు. ఆ తంత్రాన్ని గుర్తుపట్టి ఇక మీదట ఆడికి చోటు లేకుండా సాతానికి పేతురు చోటు ఇచ్చాడు, కానీ యేసయ్య చోటు ఇవ్వలేదు. తంత్రాన్ని గుర్తించాడు కాబట్టి. ఓ రోజు ఏం చేశాడు తెలుసండి? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు వచ్చి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళునే రొట్టెలు చేసుకొని తినే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పైనుండి దూకే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళకి దండం పెట్టు అన్నాడు. ఆయన మీద ఆయనకే డౌటు, నా ప్రార్థన దేవుడు అంటున్నాడా లేదా? ఆయన డౌట్ వచ్చిందంటే సాతానుగాడే ఆ డౌట్ పెడతాడు. నా ప్రార్థనకి జవాబు వస్తుందా లేదా? సాతానుగాడి ఆలోచన ఇది. ఆయన ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదండి. అడగండి ఇస్తానన్నాడు. మధ్యలో అనుమానం ఎందుకు నీకు? మధ్యలో ఒక ఆమె పెరుగు తోడెట్టడానికి ఉదయం తోడుపెట్టిందంట పాలు. ఆ పాలల్లో తోడు చొక్కేసిన ఒక అరగంటకి దగ్గరికి వెళ్ళింది, ఏం కనబడతలేదు. చెంచా ఎట్టి ఇల్లా తిప్పింది, మళ్ళీ ఒక గంట పోయాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిప్పింది, సాయంత్రం వరకు తిప్పుతూనే ఉంది. పాస్టర్ గారు కూటమి అయిపోయాక పాస్టర్ గారి కోసమని తోడెట్టిన పెరుగు, ఆయన నాకు కొంచెం తోడెట్టిన పెరుగు ఉంటే కొంచెం ముద్ద పెట్టండమ్మా చాలు అన్నాడు. ఆయన కోసమే పాపం పాలు అంతా వేయించుకుందే, కానీ ఆయన ఏం తోడుకుంటలేదు. రాత్రి ఏమండి కూటం జరుగుతుంది, కూటం మధ్యలో వచ్చి మళ్ళీ తిప్పి చూస్తుంది. చూస్తే 10 గంటలకు కూటం అయ్యింది. 10:30కి అంతా సర్దుకొని ఆయన భోజనాన్ని కూర్చుంటే ఈవిడికి టెన్షన్, పెరుగు తోడుకోలేదు, ఎలాగా అమ్మ పెరుగు తీసురమ్మా అని అంటే తెచ్చి ఇచ్చిందంట. ఎలాగోలాగా ఉంటుంది అని తెచ్చితే ఏముంది పాలు, ఏమ్మా ఎలాగ ఉందంటే ఇదేంటి పెరుగు తోడుకోలేదు కదా అంటే, అదేనండి పొద్దున్న అనగా తోడెట్టానండి. తోడుకోలేదు మాస్టర్ గారు, మరి ఏంటో ఎందుకు తోడు కదమ్మా, పొద్దున్న అనగా తోడెత్తే బాగానే కరెక్ట్గానే వేసావా అంటే వేసానండి, మధ్య మధ్యలో కూడా వెళ్ళి ఇలా తిప్పుతా ఉన్నానండి,
మరి అందుకనే ఆ సైతాను పనులే మధ్యలో తెప్పబట్టిగా అది తోడలేదు. అది ఎందుకు తోడుకోలేదు, పెరుగు ఎందుకు తయారవ్వలేదంటే మధ్యలో వెళ్ళి తెప్పడం వల్లే. చూసారా? అందుకని నిదానంగా ఉండాలి, క్రమం. ఇప్పుడు అనుమానం ఎందుకు మధ్యలో? కరెక్ట్గా ప్రార్థన చేసేవా, దేవుడు వింటాడని నమ్మేవా, అంతే. ఇంకా ఏమో పెరుగు తోడెట్టాం, తోడుకుందో లేదో, మళ్ళీ తిప్పుదాం అనుమానం. ఏమో వెళ్ళిందో లేదో నా ప్రార్థన, విన్నాడో లేదో. నీ అనుమానమే సగం నీ జీవితంలో కార్యం చేయకుండా ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలారా, అనుమానించకండి, అవిశ్వాసానికి చోటు ఇవ్వకండి, అల్ప విశ్వాసానికి చోటు ఇవ్వకండి. హల్లెలూయా. సాతానుకు ఒకసారి చోటు ఇచ్చాడండి ఎవరు? పేతురు. ఇచ్చిన తర్వాత ఆ అవిశ్వాసంతోనే మునిగిపోయాడు రోజు ఆ గలిలీ సముద్రంలో. ఆయన నడిచొస్తుంటే, ప్రభువా నువ్వే దేవుడు అయితే, నువ్వే మా బాధకుడు అయితే, నీకులా నేను కూడా నీటి మీద నడిచొస్తానయ్యా అని అడిగాడు. అడిగినోడివి నిదానంగా రావాలి కదా. నీ బోధకుడు, నీ నాయకుడు ఆ నీటి మీద నడుస్తున్నాడు, చూసేవు, గమనించావు, వస్తానని అన్నావు. వచ్చేవాడు వచ్చాయి 2 అడుగులు ఆ ధోనిలో నుండి 2 అడుగులు దిగి నీటి మీద వేసేసరికి అమ్మాయి బాగానే ఉంది అనుకున్నాడు. ఈ లోపల ఒక గాలి బుస్సును లెగిసింది సముద్రం మీద. మధ్యరాత్రిలో గాలి ఎలా లెగిసేసరికి అయ్య బాబు మునిగిపోతానేమో. ఈ భయము సాతాను చేసే ఆ శబ్దాలకి ఎందుకు? వాటి వైపు ఇలా చూసి ఇలా తిరిగే లోపల మొత్తం మునిగిపోయాడండి. అప్పుడు అంటాడు కదా, ప్రభువా నేను నశించిపోతున్నాను అయ్యా అని చెయ్యి చాపగానే ప్రభు నీటి మీద అలా నడుచుకుంటూ వచ్చి పేతురు చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడి, బాబు కూర్చోమ్మా, ఎలా తిరగండిరా, ఏమన్నా పెళ్లి భోజనాలు కాదు కదా, ఇలా కూర్చోండి, నా వైపు తిరగండి, అలా చెప్పండి. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటే, సందేహం ఎందుకు వచ్చింది? సందేహం అదే సాతానుగాడే సందేహం అంటే. అనుమానం అంటేనే సాతాను. భార్యను అనుమానించడం సాతాను, భర్తను అనుమానించడం సాతాను. ఈ అనుమానపు జబ్బు సాతానుగాడు తెచ్చి పెడతాడు అంతే. నువ్వు నీ భర్తను అనుమానించావంటే, నీ భార్యను అనుమానించావంటే, కొన్ని అనుమానాలు వాస్తవికంగా దేవుని వాక్యానుసారమైనవి ఉంటాయి, అవి వేరు. కానీ ఎక్కువ సాతానుగాడే దీనిని ఉపయోగిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానం వలన ఎన్ని కుటుంబాలు కూలిపోలేదు. భార్యను అనుమానించాడంటే ఒకడు, అలా అనుమానించడం వలన ఆమె ఒక ఉత్తరం రాసి ప్రాణం తీసేసుకుంది. ఆ తెల్లారిపట్టికి ఆడు ఏడుస్తున్నాడండి, మామూలుగా కాదు. నా భార్య కావాలి, నా భార్యను చూడాలి నేను. ఎందుకురా ఇప్పుడు? ఎందుకు? అదేదో ముందు ఉండాలి. నీకున్న అనుమానపు జబ్బుతో హింసించావు, కొన్ని మాటలు అన్నావు, ఆ మాటలతో గాయపడిన భార్య ఏమైంది? ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది. మళ్ళీ వస్తుందా? అనుమానం ఎక్కడికి తీసుకెళ్తుంది చూడండి, కుటుంబాలు చీల్చేస్తుంది. అందుకని అంటున్నాను, సాతానికి చోటు ఇయ్యొద్దు. వాడి తంత్రాన్ని గుర్తించండి. అనుమానం అనే జబ్బు పెడతాడు, యేసుతో నడవనివ్వకుండా చేస్తాడు, దేవుని మార్గాల్లో ఉండకుండా చేస్తాడు, కుటుంబాలు చిన్న భిన్నమైపోయి కూలిపోయేలా చేస్తాడు. సాతానికి చోటు ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి? ఆడి తంత్రాలను గుర్తించాలి. అవి గుర్తుపట్టాలంటే నువ్వే స్థాయిలో ఉండాలంటే పరలోక సంబంధమైన ఆలోచనలతో ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవునితో మాట్లాడవు, మనుషులతో అయితే గంటలు మాట్లాడుతావు. దేవునితోనేమో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఆ తర్వాత ఏదో శబ్దం వస్తే ప్రార్థనలో నుండి లేచిపోతావు. ఆ రోజు ఇంకంతే, ఇంక ప్రార్థన ఉండదు. లేదంటే తెల్లారుజామున లేచినప్పుడు, ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నాయన ఈ రోజంతా కాసుకో చుట్టూ కంచేసే యేసు నామములో ఆమేన్, అంతా అయిపోయింది. ఆ చిన్న ప్రార్థన సరిపోద్దండి? ఎంతసేపు ఉండాలి ప్రార్థనలో? 24 గంటలు దేవుడిస్తే దశంభాగం ఏది మరి? సమయంలో దశంభాగం ఏది? జాగ్రత్తగానండి, సమయంలో దశంభాగం ఏది మరి? 2.5 గంటలు ప్రార్థన చేయాలి కదా. పెద్ద ముసుగేసుకొని పెద్ద బైబిల్ పెట్టుకొని భక్తురాలుగా నాటకం ఆడేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. మరి ఏది ప్రార్థన? ఏది? క్రైస్తవులు అంటేనే ప్రార్థన. క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థనతో ముడిపెట్టబడింది. 5 నిమిషాలకి 10 నిమిషాలకి కార్యాలయం జరిగిపో. దేవునితో మాట్లాడుతూ ఉండాలి, మనసు తృప్తి పడే వరకు. నేను అంటున్నాను, అది నిజంగా 10 నిమిషాల ప్రార్థన అవనండి, కానీ తృప్తి పడాలి. నీ ఆత్మకు తృప్తి ఎక్కడ దొరుకుతుంది? 10 నిమిషాలకు దొరుకుతుందండి. నాకు తెలిసి 10 నిమిషాల ప్రార్థనకేమి తృప్తి పడదు ఈ ఆత్మ. అనుభవించాను కాబట్టి చెప్తున్నాను నేను. కనీసం 1 గంట పైన దేవునితో మాట్లాడితేనే కానీ ప్రశాంతత కలగదు కదా. మరి ఏది? ఆ ప్రార్థన లేక సాతానుగాడు తంత్రాలను గుర్తుపట్టలేకపోతున్నావు. వాడు వచ్చి శోధించేస్తున్నాడు, శోధనలో పడిపోతున్నావు. అనుమానానికి చోటిస్తారు. లేకపోతే
తొందరపడికి చోటేస్తారు. ఇదంతా సాతానుగాడు వాడుతున్నటువంటి నాటకాలు, అవి తంత్రాలు. వాటిని నీ మీద ప్రయోగిస్తున్నాడు, వాటిలో పడిపోతున్నావు. అవ్వమ్మ, ఆదాము అలాగే పడిపోయారు. ఈరోజు నువ్వు పడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, సాతాను తంత్రాలను గుర్తుపట్టే క్రమంలో మరొక మాట. పౌలు, అపోస్తుడైన పౌలు సేవ చేస్తున్న రోజుల్లో ఓ ప్రాంతంలో సువార్తకని వెళ్ళారు. సువార్తకని వెళితే అక్కడ ఏం జరిగిందంటే, పుతోను అనే దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంది. ఆ ప్రాంతంలో ఒక ఆమె సోది చెప్తుంది అందరికీ. ఆ సోది ఎలా చెప్తుందంటే, దెయ్యం పట్టిందంట ఆ మనిషికి. దెయ్యం ఆమెలోకి దూరింది, అందుకని సోది చెప్తుందంట. ఆ దెయ్యం పేరు పుతోను. అనండి ఒకసారి. పుతోను. ఏ తోను? పుతోను అనే దెయ్యం పట్టింది. వీళ్ళు బాగా అంటున్నారు వీళ్ళు. ఎరా అనండి ఒకసారి. పుతోను అంట. అది పుతోను అనే దెయ్యం. దైవ సేవకులు ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఏం చేస్తుంది తెలుసండి? ఓ సర్వోన్నతుడైన దేవుని సేవకులారా, యాజకులారా, సర్వోన్నతుడైన దేవుని కుమారులారా, ఇదిగో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీళ్ళు యేసుక్రీస్తు మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు వీళ్ళు అని రోజు చెప్తుందంటండి. విసిగించేస్తుంది. ఇప్పుడు ఈ మాట మంచిదా కాదా? మామూలుగా సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు దేవుని మార్గం ప్రకటించడానికి వచ్చారు అని ఓ మనిషి చెప్పింది అనుకోండి. ఇప్పుడు నేను చోట సువార్తకి వెళ్ళాను, ఒక అతను వచ్చి, ఈయన ఎవరో తెలుసా? పాస్టర్ గారు, విక్టర్ పాల్ పాస్టర్ గారు, దేవుని సేవకుడు, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వచ్చాడు అన్నారు అనుకోండి. ఆ మాట మంచిదా చెడ్డదా? మంచిదా? మీకు అలాగనిపిస్తుంది, పుతోను అలాగనిపిస్తుంది. వాస్తవం ఏంటో తెలుసండి, అది రోజు వాళ్ళ వెనకాల పట్టి తిరిగేస్తుందంట. రోజు వెనకాల వస్తుంది. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఫోన్ చేసి, అన్నా ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడన్నా, మీరు భలే వాక్యం చెప్తారన్నా, పాయింట్ల మీద పాయింట్లు భలే చెప్తారన్న, మీరు చెప్పే ప్రసంగం చాలా బాగుంటుందన్న. వీళ్ళకి కానీ పుతోను దెయ్యం దూరిందా అనిపించింది నాకు. 3 సార్లు పొగుడుతున్నాడు. ఏదో ఒకసారి అన్నాడు, దేవునికి మహిమ, నాదేముంది, దేవుడిచ్చిన వాక్యాలు రాసుకుంటున్నాను ప్రార్థన చేసుకుని అంతే. అంటే లేదన్నా చాలా బాగా చెప్తారన్న మీరు అని మళ్ళీ 2సారి అన్నాడు. ఈ లోపల 3ఓసారి మాట్లాడేసరికి ఏదేదో టాపిక్లోకి తీసుకెళ్ళాను. ఆయన ఏ టాపిక్లోకి తీసుకెళ్ళినా మళ్ళీ అలా తిరిగి వచ్చి మళ్ళీ అంటాడు, అన్న ఎక్సలెంట్ అన్న మీరు చెప్పే వాక్యం అన్నాడు మళ్ళీ. నాకు ఇంకా ఈడికి చాలా ఇతనికి చాలా పెద్ద దెయ్యం పట్టేసింది. నన్ను పొగుడుతుంది దెయ్యం, అతను దూరి పొగుడుతుంది. ఇప్పుడు పౌలు శీలలో సేవకులే, వాళ్ళు ప్రకటించే వాక్యాన్ని బట్టి సేవకుడో కాదో తెలుస్తుందో తెలీదండి? తెలుస్తుంది కదా. సాతానగాడి యొక్క తెలివేమిటి? డెకా పుడతారంటారు చూడండి, పొగడతలు. అంటే ఇప్పుడు ఆ పొగడతలకి ఎక్కడైతే సేవకుడు పడిపోతాడో ఓకే అని, ఇంకా ఇప్పుడు వెనకాల తిరుగుతున్న ఆ పుతోను దెయ్యంగాడు, ఆ మనిషి, అమ్మా వెనకాల కాదు నువ్వు ఉండాల్సింది, మాకు ముందు ఉండాలి. నువ్వు పొగడత ఎక్కడ ఉండాలి? పొగిడేవాడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను కనుక పొగడతలకి పడిపోతే, వాడు ఇచ్చే ఘనతలకి గౌరవాలకి పడిపోతే, నా కోసం 2 మాటలు చెప్తారు పుతోను దెయ్యం గారు. పాస్టర్ పుతోను వచ్చి 2 మాటలు. ఇప్పుడు ఆ పుతోను దెయ్యం వచ్చి, గొప్ప దైవజనుడు, సూపర్ సేవకుడు, ఆయన లేగితే దెయ్యాలు పడిపోతాయి, ప్రవచన వరం, వివేచన వరం అని ఇలా సేవకుడికి ముందు వచ్చి కొంతమంది పొగుడుతారు చూడండి అక్కడక్కడ సభల్లో. ఆ దెయ్యమే అది దెయ్యమది. పుతోను దెయ్యం పొగుడుతుంది. ఇలా పొగడతలకి నేను కళ్ళారా చూశాను. వినండి, దేవుని పనితో పాటు సాతాను తన పనిని కలిపేసి అలాగ జరిగించేలా చేస్తాడండి. అందుకనే దేవుని పని వేరు, సాతాను పని వేరు, అంతే. ఇశ్రాయేలీయులు అనే ప్రజల్ని ఐగుప్తులో నుండి ప్రభు తీసుకొస్తే వారితో కలిసిపోయి వచ్చేసారంట ఐగుప్తీయులు కొంతమంది. అదే మిళితమైపోయారు. అమ్మా, మిశ్రిత జనంగా మారిపోయారు. మిశ్రిత జనం అంటే మిళితమైపోయారు. ఒరే నువ్వు ఇశ్రాయేలీయుడివా? కాదండి, నేను ఐగుప్తీయుడినండి. మరి ఎందుకు వచ్చావురా? అదేనండి, వీళ్ళతో పాటు వచ్చేసానండి, వీళ్ళు నన్ను రమ్మన్నారండి.
హల్లెలూయా చెప్పండి. కలిసిపోయారు. కలగా పులగం చేసేస్తాడు సాతానుగాడు. చాలా జాగ్రత్త ఇక్కడ. సాతానుగాడు కుయుక్తి అంటే తెలుసా, నువ్వు భక్తే చేస్తున్నావు అని. మంచిదే, భక్తి చేయడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవటం, సన్నిధికి రావటం, కానుక వేయడం, పరిచయం చేయడం, ఇవన్నీ ఓకే. కానీ వీటితో పాటు ఇంకో ఎక్స్ట్రాగా కొన్ని కల్పించేసి అది కూడా దేవుని పని అన్నట్లుగా చేస్తాడు. ఆమె మీటింగ్స్ పెట్టింది, 2 రోజులు మీటింగ్స్ పెట్టి వీధిలో. ఆమె మొట్టమొదట ఆ కార్యక్రమం అంతా నడిపించడానికి ఆ దెయ్యంగడు కదా అదే చిరంజీవి అనే బ్రదర్కి అప్పచెప్పింది. అప్పచెప్పితే ఆయన నడిపిస్తున్నాడు చక్కగా. ఈరోజు చక్కగా ఈ కూటం జరగబోతుంది, ప్రజలారా రండి అని ఆయన ఇదే అనౌన్స్మెంట్ చేస్తుంటే ఆ పాస్టర్ అక్కడ కూర్చొని ఆమె అంటది కదా, బ్రదర్ చిరంజీవి బ్రదర్ చెప్పండి సిస్టర్ అంటే, అదే నా కోసం చెప్పండి, నాకు ప్రవచన వరం ఉందని చెప్పండి, నాకు స్వస్థపరిచే వరం ఉందని చెప్పండి, నా కోసం కొన్ని మాటలు చెప్పండి అంటుంది. అప్పుడు ఇంకా పుతోను దెయ్యం ఇప్పుడు ఎవరిలో ఉంది? పొగిడేవాడి కంటే ముందు పాశ్రమంలో దూరి ఇతంతో పొగిడిచ్చుకో చిరంజీవి, నిన్ను బాగా పొగిడితాడు, పొగిడిచ్చుగా అని ఆ దెయ్యం ఆ పాస్టమ్మకి పేరేపిస్తే ఆ పాస్టమ్మ ఈ కార్యక్రమాన్ని నడిపించే బ్రదర్లోకి దూరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనురాలు సాదా సీదా దైవజనురాలు కాదు, గొప్ప అభిషేకం కలిగిన దైవజనురాలు అని చెప్తున్నాడు. ఇప్పుడు అంతవరకు బాగానే చెప్పాడు అండ్ ఇప్పుడు మాటలు మారిపోయినాయి. గొప్ప అభిషేకం కలిగిన దైవజనురాలు ఈ రోజు కాలిపోతాయి. ఏం కాలిపోతాయి చూడండి. సాతానుగాడి మాయ కుయుక్తులు ఆడిలా చేస్తాడు. మనకు తెలియకుండానే మనం దేవుని పనే చేస్తున్నాం అనుకుంటాం. మిక్సీ జారులు అంటాడు సైతానుగాడు. ఆ మిక్సీ జారు ఏం చేస్తుంది? అన్నీ కలిపి ఒకటే పౌడర్లా చూపిస్తుంది. ఇంతకు ఇందులో ఏమన్నారా అంటే, అందులో ఎల్లుల్లిపాయలు ఉన్నాయో లేకపోతే ఏరుశనగ గుళ్ళు ఉన్నాయో తెలీదు, అందులో ఏ పదార్థాలు ఉన్నాయో తెలియదు, మొత్తం కలిపేసి అంతా కారపొడే. చూసారా, సైతానుగాడు పొడిగా చేసేస్తాడు. అందుకనే వాడికి అసలు చోటు ఇవ్వకుండా కాస్త గుర్తించాలి. డ్యాన్సులు వేసిన వాళ్ళు అందరూ పడిపోయారని మొన్న ఒక దైవజనుడు అన్నాడు. నాకు ఆ మాటకి భయం వేసింది. బాబు దేవానికి స్తోత్రం నాయన, ఆ పద్ధతులు ఆ క్రమాలు మాకు వద్దు నాయన. హల్లెలూయా చెప్పండి. డ్యాన్స్ వేసిన వాళ్ళు అందరూ పడ్డారంట, పాపలో పడ్డారంట డ్యాన్స్ వేసిన వాళ్ళు అందరూ. చూడండి మరి, స్టేజీల మీదకి ఎక్కి డ్యాన్సులు వేయించేసి కొంతమంది జైలుకి వెళ్ళిపోతున్నారు. ఆత్మలో ఆనందించవచ్చు, ఆత్మలో సంతోషించవచ్చు, దేవుని కనపరచవచ్చు. అంటే పరలోకపు నాట్యం వేరు. కానీ వీడు పరలోక నాట్యం అంటే ఇక్కడ ఆరాధన పేరు చెప్పి ఈ సినిమా డ్యాన్సులు గుర్తొస్తాయి ఆ టైంలో తెలుసా. ఆ సినిమా డ్యాన్సులు వేసేసి కుప్పిగంతులు చేసేలాగా చేస్తాడు సాతానుగాడు. ఈ క్రైస్తవ్యంలోకి లేనిపోని అన్నీ తెచ్చిపెట్టేస్తున్నాడు. అదే వాడి తంత్రం, వాడి కుయుక్తులు. ఈ రోజు ప్రభు ఏమంటున్నాడంటే వాటిని గుర్తించాలి. పౌలు దాన్ని గుర్తించాడు. ఆ పుతోను దయ్యాన్ని గుర్తించి వెంటనేనండి చూడండి ఆ మాటలు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 16 నుండి 18 వరకు. యేసు నామములో ఈమెను వదిలిపో అన్నాడు. అంతే, వదిలిపోయింది ఆ పుతోను దయ్యం. లేకపోతే ఏం చేస్తుంది? సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు దేవుని మార్గాన్ని ప్రచురించేవారు వీళ్ళు అని చెప్తూనే ఉందంట. పౌలు వ్యాకులు పడ్డాడంట. వినండి, చెప్పనిచ్చేది చెప్పనెత్తలేదు. కొన్ని మీటింగులకు వెళ్ళినప్పుడు వాక్యానికి అడ్డు తగులుతారు కొంతమంది, వాక్యానికి అడ్డు తగులుతారు. అలా అడ్డు తగిలే వాళ్ళలో సాతాను దూరతాడు. సౌండ్ సిస్టమ్ సరే అప్పటికప్పుడు బాగున్నాయి ఉన్న సౌండ్ సిస్టమ్ చెడిపోయింది అనుకోండి, అది సాతాను క్రియ. దేవుని పనికి ఆటంకం, వాక్యానికి ఆటంకం కలిగిస్తాడనమాట. నువ్వు వాక్యం వింటున్నావు, ఇంటి దగ్గర ఉన్న సంగతులు కొన్ని గుర్తు చేస్తాడు. ఇది పుతోను దయ్యం చేసే పని. లేకపోతే ఎవరినో గుర్తు చేస్తాడు, లేదంటే నీ దృష్టి ఎటో చూసేటట్లు చేస్తాడు, నీ కళ్ళు అటు ఇటు తిరిగేలా చేస్తాడు. కారణం ఏంటంటే కొన్ని జ్ఞాపకాలు చేస్తాడు, నీకు కొన్ని జ్ఞాపకం చేస్తాడు. దాహం వేయదు కానీ దాహం వేసేలాగా అలా ప్రేరేపిస్తాడు. ఇప్పుడు వెళ్ళి మంచినీళ్ళు తాగు, కొంచెం చాలాసేపు కూర్చున్నావు కదా, లేచి అలాగెళ్ళి కొంచెం బయటికి వెళ్ళి గాలి పోసుకో అంటాడు. నిజం చెప్తున్నాను, ఇదంతా సాతానుగాడు ఆడుతున్న నాటకం, ఇదంతా ఆట.
వాక్యానికి అడ్డు తగిలేది ప్రతీదీ కూడా, వాక్యాన్ని వినకుండా చేసే ప్రతీదీ కూడా సాతానగాడు తంత్రమే అని గుర్తించాలి మీరు. హల్లెలూయా చెప్పండి. కొంతమంది వాక్యం దగ్గర కూర్చుంటారా, ఇంకా లేవరంతే. 600 లేవరు. ఏ శబ్దానికి చెవులెవరు, ఏం జరిగినా చూడరు, ఏం పట్టించుకోరు వాక్యం మీద. ఎందుకంటే సాతానగాడు శబ్దాలు చేస్తాడు. వాక్యం చెప్తారు పాస్టర్ గారు, దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. ఆ చివర ఒకడికి దెయ్యం పట్టింది. అక్కడి నుండి సన్నగా ఉన్నాడు, అక్కడి నుండి ఆపరా ఆపరా అనుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆడు మధ్యలో బరువైన లగేజీలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఆ లగేజీలు అన్నీ ఈ చేతితో 2 బ్యాగులు, ఈ చేతితో 2 బ్యాగులు ఇసురు కొడుతున్నాడు. ఆడికి అడ్డు వచ్చినాయి అన్నీ ఇసురు కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. స్టేజీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ప్రజలందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు. ఇక స్టేజీ దగ్గరికి రానిచ్చాడు ఆ పాస్టర్ గారు. సాతాన అన్నాడు అంతే. దెబ్బగా అలా పడిపోయాడు అంతే. అందరూ వాక్యం వినండి, శ్రద్ధగా వాక్యం వినండి అన్నారు అంతే. లేకపోతే అందరూ అమ్మో ఇది ఎంత బలవంతుడో. ఎవరో సాతానగాడు, దెయ్యం పట్టినాడు. ఆయనే చూస్తున్నారు, వాక్యం వింటలేదు. అది దెయ్యం పట్టినాడు, అటు ఇటు తిరుగుతాడు. వాళ్ళని చూసి ఇలా చేస్తాడు, మిగతా వాళ్ళని చెడగొడతాడు. తెలుసండి, ఒక ఆయన యేసన్న గారు వాక్యం చెప్పేటప్పుడు సెల్ ఫోన్ ఇచ్చుకొని అప్పుడే ఎలా వీడియో తీస్తున్నాడు. రే సైతానా కూర్చో అన్నాడు అంతే ఆయన. రే నేను అందరూ చూస్తారులే కూర్చో అంతే. నీ నాటకాలు నాకు తెలుసు కూర్చో అన్నాడు ఆయన. చూడండి, సాతానుగాడు ఆడుతున్న నాటకాలు. వాక్యం గుండెల్లోకి వెళ్లకుండా, హృదయంలోకి వెళ్లకుండా, ఆ వాక్యాన్ని చెవులారా వినకుండా చేస్తాడు. అందుకని ఇది సాతాను తంత్రం. హల్లెలూయా. పుతోను దయ్యాన్ని వెలగొడిచాడంతే యేసునామములో. మరొక చోట వాక్యం చెప్పేటప్పుడు ఆడు కూడా అడ్డు తగులుతున్నాడు. పౌలు వాక్యం చెప్పే టైంలో, సేవ చేసే రోజుల్లో గారడి వాడంటవాడు. వాడు గారడి సీమోను, ఎలుమ అనే గారడి వాడు అంటవాడు. అయితే వాడిని కూడా పౌలు గుర్తుపట్టాడు, వాడిని ఎల్లగొట్టాడు. నువ్వు ఇక మీదట సూర్యుని చూడకుండా ఉందువుగా కానాడంతే. దెయ్యాలను గుర్తించాలి, సాతాను చేస్తున్న కార్యాలు గుర్తించాలి. పౌలు ఇలా గుర్తించడానికి గల కారణం ఏంటో తెలుసండి. పౌలు ఇలాగా సాతాను తంత్రాలను ఎలా గుర్తించగలిగాడు, యేసుప్రభు ఎలా గుర్తించాడో చెప్పాను. మరి సాతాను యొక్క తంత్రాలను పౌలు ఎలా గుర్తించాడంటే చూడండి, పౌలు ఎలా గుర్తించాడంటే ఒక దర్శనము కలిగిన సేవకుడు ఇతడు. చెప్పండి, ఎవరు చెప్పాలందరూ? దర్శనము కలిగిన సేవకుడు. దేవుని పిలుపు, దర్శనం కలిగి దేవుని రాజ్య స్థాపన కొరకే ఒక బలముగా పిలవబడిన పిలుపు కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసమును కాపాడుకొంటిని అంటాడు పౌలు. విశ్వాసాన్ని కాపాడుకొని గురి కలిగి నడుస్తున్నాడు ఇతను. నేను అనేది ఏంటంటే, నువ్వు ఎందుకు పిలువబడ్డావు, ఎందుకు చర్చకు వస్తున్నావు? లోక సంపదల కోసమా, లోకంలో ఏదైనా ఆశీర్వాదం కోసమా? కాదు. ఎప్పుడు దేవుని రాజ్యం మీద దృష్టి ఉండాలి నీకు. ప్రభు రాజ్యం సమీపించిపోయింది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఇప్పుడు ప్రభు సూచనలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా సూచనలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ భారతదేశంలో ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. యేసు ప్రభు రాబోతున్నాడు. మరి నీ భర్త ఎక్కడ ఉంటాడు చనిపోతే రక్షణ పొందకుండా? నీ పిల్లలు ఎక్కడ ఉంటారు రక్షణ పొందకుండా చనిపోతే? ఎక్కడుంటారు? నువ్వెక్కడుంటావు రక్షణ పొందకుండా చనిపోతే? ఒక గురి, నేను పరలోకం చేరుకోవాలి, నా ఇంటి వారు పరలోకం చేరుకోవాలి అనే ఒక గురితో భక్తి చెయ్యాలి. ఒక దర్శనం కలిగి ఉండాలి. ఏదో గుడ్డిగా చర్చికి వెళ్ళి పాస్టర్ గారు తిడతారు వెళ్ళకపోతే, ఆయన బాధపడతారు. నేను బాధపడతానా? నేను ఎందుకు బాధపడతాను? నిజమే బాధపడతాను. మీరు ఎక్కడ తప్పిపోయి నరకానికి వెళ్ళిపోతారని బాధపడతాను నేను. అది నా బాధ. ఒక్క వారం చర్చికి మానేస్తే అండి, ఒక రోజు తల్లి పిల్లకి పాలు ఇవ్వకపోతే పిల్ల బతుకుతుందా? పుట్టిన బిడ్డ ఉండగలుగుతుందా? ఆ రోజు అంతా గొంతు ఎండిపోదు. మంచినీళ్ళు తాగకూడదు, పట్టించకూడదు. తల్లి పాలు ఇవ్వాలి, పాలు ఇవ్వలేదు ఆ రోజంతా, ఆ బిడ్డ ఏమవుతుంది? నీ ఆత్మ విలువ నీకు తెలుస్తలేదు. ఒక ఆదివారం, ఒక రోజు వాక్యము గనుక నీ ఆత్మకు అందకపోతే, పాలు తాగని పసిబిడ్డ ఎలాగా ఏమండి గొక్క తెప్పకుండా ఏడుస్తాడో, గొంతు ఎండిపోయేలాగా ఏడుస్తాడో, అలాగూ నీ ఆత్మ లోపల విలవిల్లాడి ఎండిపోతుంది. నీ ఆత్మ వాక్యం అనే పాలు నీకు అందకపోతే. నీకు అర్థం కావట్లా. ఈ వారం చర్చిగా వెళ్ళలేకపోయాం, పోలే పర్వాలేదు, వచ్చే వారం వెళ్దాంలే,
నీ ఆత్మ ఎంత భంగపాటుకు గురవుతుందో నీకు తెలుసా? నీ ఆత్మ ఎంత నష్టపోతుందో నీకు తెలుసా? నీ ఆత్మకి వాక్యం అందాలి. నువ్వెవరివి నీ ఆత్మను పాడు చేసుకుంటాకి? దేవుడు నీలో ఒక దీపంగా పెట్టాడు దానికి ఒక ఆహారం ఇవ్వాలి. ఆ ఆహారం వాక్యమైన ఆహారం. ఈ వాక్యాన్ని భుజించకుండా వినకుండా సాతానుగాడు నీకు రకరకాల పనులు కల్పిస్తాడు. లేదు ఆ రోజే ఎవరో చనిపోతారో చావు కబురు వస్తుంది. ఆ రోజే, లేకపోతే ఇంకోటి పెళ్ళి, ఆ రోజే పెళ్ళి పెటాకులకి వెళ్తే నువ్వు వెళ్ళిన దానివల్ల వాళ్ళకేం ఆశీర్వాదం రాదు. ఆదివారం అర్థమవుతుందండి. ఒక ఆరాధన మానుకొని నువ్వు ఎక్కడైనా ఉన్నావంటే వాక్యం, ఆ రోజును వాక్యం వినకుండా ఆ సమయాన్ని ఎక్కడైనా వ్యర్థంగా గడిపావంటే అది నీకు నష్టమే, వాళ్ళకి నష్టమే. ముఖ్యంగా చెప్పనా, శారీరకంగా నష్టపోవడం పక్కన పెట్టండి, ఆత్మీయంగా చాలా నష్టపోతారు మీరు. అందుకని ఒక భయం ఉండాలి మన. అమ్మో ఈరోజు ఆదివారం, ఎక్కడున్నా నేను చర్చిలో ఉండాలి, అంతే. వాక్యానికి వెళ్ళిపోవాలి. నా ఆత్మను నేను ఎండబెట్టుకోను, నా ఆత్మను నేను నశింపజేసుకోను, నా ఆత్మను నేను నరకానికి తీసుకెళ్ళను, నేను నా ఆత్మను కాపాడుకోవాలి నేను అనే ఒక బాధ్యత, భారము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఆత్మకి వాక్యము అనే ఆహారము, వాక్యము అనే పాలను తాగించాలి. హల్లెలూయా చెప్పండి. అందుకనే ఖచ్చితంగా ఉండాలి. చర్చ మానేస్తే నేనేం ఊరుకోను. ఇంత ఆవేశంగా ఎందుకు ఇంత మనసు తీవ్రత, ఆత్మలో తీవ్రత అంటే మీ విషయం, ఆత్మ భంగపాటుకు గురైతే, ఆత్మకి వాక్యమైన ఆహారం లేకపోతే, ఎండిపోతే, ఈరోజు ప్రభు వస్తే నువ్వేమైపోతావు అని, ప్రభు రాకలో నువ్వు ఎక్కడ విడవబడితే నరకానికి ఆరని అగ్ని గుండానికి వెళ్ళిపోతావు అనే భయం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒక నీటి చుక్క కూడా దొరకదు నరకానికి వెళితే. తెలుసండి, ఒక్క నీటి చుక్క దొరకదు అక్కడ. ఒక నీటి బొట్టు లేని స్థలమే నరకం, పాతాళం. అలాంటి చోటుకు నువ్వు వెళ్తావా? ఇక్కడ వాక్యం సమృద్ధిగా, వాక్యపు నీరు దొరుకుతుంది. ఇక్కడ సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. ఈ వాక్యాన్ని సంపాదించుకొని ఈ జీవజలాన్ని తాగు. రేపు ఇక్కడ ఎప్పుడు కన్నుమూసినా పర్లేదు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు కన్నుమూసినా పర్లేదు. లేదంటే ప్రభు ఈ రాత్రే వచ్చినా నువ్వు సజీవంగా ఉంటే అలాగా రెప్పపాటుని ఈ శరీరము కాస్త మహిమ శరీరంగా మారిపోతే ప్రభుతో పాటు ఎత్తబడిపోతాం. ఇదే కదా కావాలి. ఇంకే ఏముంటాయండి? ఏం పట్టుకెళ్తాం? ఎక్కడికక్కడ వరదలు, ఎక్కడికక్కడ భూకంపాలు, ఎక్కడికక్కడ మనశ్శాంతి లేదు, ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు కుతంత్రాలు, తంత్రాలు, సాతానుగాడు పక్కన సాతానుగాడు వేస్తున్న వలలు ఎన్నెన్ని జరుగుతున్నాయి దేశంలో, రాష్ట్రంలో. నీ కళ్ళ ముందు ఎన్నెన్ని జరుగుతున్నాయి. నీకు ఇంకా కళ్ళు తెరవబడకపోతే ఎలాగ చెప్పు? ఇంకా నిద్రపోయే సమయం అనుకుంటున్నారా? ఇదేమన్నా ఏమండి కూలంకుషంగా కూర్చొని సుఖపడే రోజులు అనుకుంటున్నారా? కాదు, సుఖపడే రోజులు వెళ్ళిపోయినాయి. ప్రభు వచ్చే రోజులు దగ్గర పడిపోయినాయి. హల్లెలూయా. ఇదేం భయం కాదండి. ఇప్పుడు రాకడంటే భయమా? ఎవరికైనా భయం అండి? భయం లేదన్న వాళ్ళు నిజంగా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. రాకడంటే నాకు భయం లేదన్నవాళ్ళు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటున్నారు? అంటే రెడీగా ఉన్నారైతే దేవునికి స్తోత్రం. రెడీగా ఉన్నవాళ్ళే ధైర్యంగా ఉంటారు. వస్తాడని చెప్తున్నాడు, వచ్చేసాడు, ఎప్పుడు వచ్చినా పర్లేదండి, నేను మాత్రం రెడీగా ఉన్నానండి. హల్లెలూయా. కానీ కొన్ని విషయాల్లో భయం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? నీ ఇంటి వరకు ఇంకా కొంతమందికి రక్షణ లేదు. వాళ్ళ విషయం, ప్రభువా వారిని రక్షించు నాయనా అని కన్నీటి ప్రార్థన చెయ్యాలి. దేవుని బిడ్డలారా, ఇలాగా సాతాను మోసపుచ్చే ఈ మోసాలలో పడకుండా వాడి తంత్రాలను ముందే గుర్తించడం ద్వారా నువ్వు మెలకువ కలిగిన వ్యక్తిగా ఉంటావు. సాతాను తంత్రాల్లో పడవు. చాలా జాగ్రత్తగా ఉంటావు. వాక్యానికి చోటిస్తావు. దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు. హల్లెలూయా. దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు. దేనిని ముందు పెట్టాలి, దేనిని తర్వాత పెట్టాలో నీకు అర్థమవుతుంది. ఒక ఆమె ఇల్లు కట్టుకొని అన్ని కార్యక్రమాలు చేసి ఏమంటే ఆ తర్వాత దేవుణ్ణి లాస్ట్లో పెడతారు. అట్లాంటివి చేయకూడదు. ప్రథమంగా దేవుడు, మొదట దేవుడు. హల్లెలూయా. మొదట దేవుడు. దేవునితోనే ఆ రోజు ప్రారంభించాలి, దేవునితోనే ఆ రోజుని ముగించాలి. అలాంటి ఒక భక్తి జీవితంలో కొనసాగాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, పౌలు ఎలా గుర్తించాడంటే విశ్వాసముతో, తనకున్న విశ్వాసం ద్వారా, తనకున్న ప్రార్థనాత్మ ద్వారా, తనకున్న దర్శనము, గురి. నీ గురి తప్పిపోకూడదు. ఎప్పుడు పరలోకం. నిద్దట్లో లేపినా కానీ. హల్లెలూయా. ఈరోజు తెల్లవారుజామున ప్రభు కృపను బట్టి 2:30కి అంతా లేచాను. 2:30కి నన్ను 2:30కి నిద్ర లేపింది ఏంటంటే ఓ పాట నిద్ర లేపింది నన్ను. హల్లెలూయా. ఓ తెగ పాడేస్తున్నారు ఆ పాట. ఒక ఆశ ఉందయ్యా
నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఈ పాట నేను మరొకరు కలిసి తెగ పాడేస్తున్నా. అది నా చెవులో వినబడిపోతుంది ఆ పాట. 2:30 అవుతుంది టైం. ఇలా పాట మా ఫ్రెండ్ యజ్రాని తను కూడా గొప్పగా ఆరాధికుడు. తన ఆరాధన చేయడానికి వస్తున్నాడు. ఈ పాట నేను పాడతా ఉన్నా, నేను తెగ పాడేస్తున్నా. నేను పాడేది నా చెవులకు వినబడిపోతుంది. లేచి చూస్తే అదంతా కళ. టైం చూస్తే 2:30. సరే, దేవునికి స్తోత్రం అని అప్పటి నుండి లేచి ఇక కాలకృత్యాలు తీర్చుకొని దేవుని సన్నిధిలో ఉండి వాక్యానికి సిద్ధపడ్డాను, ప్రార్థన చేసుకున్నాను. వీళ్ళందరినీ లేపాను, త్వరగా సిద్ధపడ్డాం. 8 గంటల కల్లా 8:10 లోపల మేమందరం ఇక్కడికి వచ్చేసాం. హల్లెలూయా. త్వరగా అయిపోయింది. మీకు తెలిసి మా పాస్టమ్మ గారు కూడా వంట చేసేసారు. హల్లెలూయా చెప్పండి. మీకు సంతోషం లేదు? హల్లెలూయా. ఇంకా మా ఆవిడ చేసేస్తారులేని మాకే వంట అవ్వలేదండి పాస్టర్ గారు. తెల్లారుజామున లెగితే అన్నీ అవుతాయి అంటున్నాను నేను. అది హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, దేవుడు మనకి జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. దేవుని పనులతో పాటు సాతాను పనులు కూడా కలిపేసి, ఇది కూడా దేవుడి పడే, తోసే అందులో కలిపి చేసేయి అంటాడు. కాదు రే సాతానుగా, నీ మార్గం వేరు, నా మార్గం వేరు. నేను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆడంటాడు, ఇదిగో అప్పుడే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావేటి, ఇల్లు కట్టుకోవాలి నువ్వు, పెళ్లి చెయ్యాలి నీ కొడుక్కి. హల్లెలూయా. ఆడికి మానవులు పుట్టాలి, ఆ మానవుడికి పెళ్ళి అవ్వాలి. అయ్య బాబా, నువ్వు ఎన్ని చూడాలో ఈ భూమి మీద. మెడ తిరగకుండా బంగారం, ఇవన్నీ ఆశలు చూపుతాడు. దేవుని రాజ్యానికి సిద్ధపడకుండా అడ్డుపడతాడు. దేవుని అడుగు. హల్లెలూయా. ఏం అడగాలి? బంగారం కావాలి పాస్టర్ గారు మాకు. ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన అంశాలు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియాలి. 1 కేజీ బంగారం కావాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మంచిదేనప్పుడు. ఎందుకు నీకు కేజీ బంగారం? ఎందుకు నీకు? ఏమన్నా పేద ప్రజలకు ఏమన్నా పెడతావా? లేదండి, మెడ తిరగకుండా ఉరుతాడు కదా, ఏంటిది, గొలుసు చేయించుకుంటానండి. సాతానగాడు ఇది కూడా ప్రార్థనే కదా. ఇద్దరు ప్రేమించకుండా మా ప్రేమ ఫలించున్నట్లుగా పేద చేయండి పాస్టర్, కోపం మీద కొట్టేయాలంటాడు. అంటే ఇది కూడా ప్రార్థనే కాదు. ఆ మేరీమాత గుడికి వెళ్ళి ముడుపులు కట్టేస్తారు. ముడుపులు ఆ చెట్టుకి ఎన్ని ఉంటాయో. ఏమిట్రీ అనంటే, నా ప్రేమ ఫలించినట్లుగా, నాకు బిడ్డ పుట్టినట్లుగా మేరీమాతకి ముడుపు కడుతున్నాను. ఎందుకు? ఆవిడ తలకట్టు. పాప ఆవిడ్ని ఇంకా అవన్నీ కడితే ఆవిడ బరువు ఎక్కువ అయిపోతండి పాపం. తప్పు కదా. అంటే దేవుడి పేరిటే ఇది కూడా దేవుడిగా చేస్తున్నాం. కొట్టు కొబ్బరికాయ ఎవరికే? మేరీమాతకే. యేసుప్రభు సిలువ బొమ్మ ఉంటుంది అక్కడ, ఆ సిలువ కేసి కొడతాడు, కొట్టు కొబ్బరికాయ. అసలు అది ఉందండి? అది ఉందా? బైబిల్లో మన అపోస్తులు సేవకులు ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టారా? ఎక్కడైనా కొవ్వొత్తి వెలిగించారా? కొవ్వొత్తి వెలిగించారండి. కానీ మనం ఏం చేస్తాం? చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం పెడతాం? ఓ బైబిల్ ఎట్టేస్తాం ముందు. అంత పెద్ద కొవ్వొత్తి ఎప్పుడు కొండం. ఇంట్లో అంత చీకటి ఉన్నప్పుడు ఎప్పుడు కొవ్వొత్తి వచ్చేస్తుంది కరెంట్. ఓ 10 రూపాయలు ఎట్టి కొవ్వొత్తి కొండం ఎరగడు. కానీ తల్లికి ఇక్కడ మాత్రం తల్లి చనిపోతే ఎంత పెద్ద కొవ్వొత్తి తెచ్చి ఆడతాడు. ఎంత అన్యాయం ఇది! ఎంత భక్తిలో ఇది కూడా క్రైస్తవ భక్తి అన్నట్టు కాదు, వేషధారణ ఇదంతా. సాతానుగాడు కలిపేసాడు అందులో. అందుకని చనిపోయినప్పుడైనా క్రమం తప్పకూడదు. ఆ ఏడుపులో పాపం ఇంటి వాళ్ళు ఒక మనిషి పోతే అందరూ దుఃఖసాగరంలో ఉంటారు. ఉన్నప్పుడు ఆడేం చేస్తాడో తెలుసండి, ఇలాంటి టైంలోనే ఆచారాలు తెచ్చేస్తాడు. ఈ లోపల ఎవరో వస్తారు, అది అలా కాదు, ఇది ఎలా చెయ్యాలి అంటారు. సైతానుగాడు సేవకులోనే దూరం అలాంటివి చెప్పేస్తాడు అవసరమైతే. అలా చెప్పండి, సేవకుల దూరం అలాంటివి చెప్పితే, అమ్మ పాస్టర్ గారే చెప్పారంటే, పాస్టర్మ్మ గారే చెప్పారంటే పర్వాలేదు. అయితే పర్వాలేదు. ఏం పర్లేదంటే ఆయనకి చుట్టూ తిరిగి నీళ్ళు పోయాలి. ఆ తల్లి చుట్టూ తిరిగి నీళ్ళు పోయాలి. ఎవరు చెప్పారు? ఈ ఆచారం ఎక్కడుంది? పాస్టర్ గారు చెప్పారు. అయితే పర్లేదు, దేవుని భక్తే కదా ఇదంతా. కాదు, అలాంటివి లేవు. కాల్చేద్దాం. కాల్చడం క్రైస్తవ పద్ధతి కాదు. మరి ఏం చేద్దాం?
కప్పెట్టడం దేవుని పద్ధతి. చూడండి, హఠాత్తుగా ఫైర్ యాక్సిడెంట్లో తగలబడిపోతే అది వేరే. కానీ మనకి అందుబాటులో అవకాశం ఉన్నప్పుడు ఒక వ్యక్తి, క్రైస్తవ బిడ్డ రక్షణ పొంది చనిపోతే ఆ వ్యక్తిని ఏమండి చక్కగా పెట్టులో పెట్టి తీసుకెళ్ళి గొయ్యి తీసి కప్పెట్టాలి. ప్రభు వచ్చినప్పుడు ఆ సమాధుల్లో ఉన్నవాడిని లేపుతాడు. కొంచెం కూడా ఏమంటే మనస్సాక్షిలే, అయ్యో ఈ శరీరమే కదా ఇంతకాలం మా మధ్యలో ఉంది, ఈ శరీరంతోనే కదా మా నాన్న, ఈ శరీరంతోనే కదా మా అమ్మ మా మధ్యలో ఉంది, అయ్యో అని చెప్పి జ్ఞానం కొదువైపోయి తీసుకెళ్ళే మనిషిని కాల్ చేస్తారు. అయ్యో ఎంత బాధాకరమండి. కొంచెం కూడా మనసు నచ్చదా? కానీ క్రైస్తవ సమాధి ఎలాంటిదో తెలుసా? తిరిగి మళ్ళా లేస్తాడు. మనం మట్టికే అప్పచెప్తున్నాం. ఆ మట్టిలో నుండి మళ్ళీ ఒకరోజు ప్రభు రక్షణ పొందిన ఆ వ్యక్తిని, బాప్తిసం పొంది చనిపోయిన ఆ వ్యక్తిని తిరిగి లేపుతాడు ఆయన. హల్లెలూయా. ఇది క్రైస్తవ నిరీక్షణ. సాతానుగాడు రకరకాల మన జీవితంలో జరిగే కార్యక్రమాలని ఏమంటే వాడుకొని అందులో వాడికి సంబంధించినవన్నీ కలిపేసి ఇది కూడా దేవుని పద్ధతే అంటాడు. కానీ దేవుని పద్ధతి వేరు, సాతాను విధానాలు వేరు. గుర్తించాలి మనం. అవి గుర్తించాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు పరసంబంధులుగా, నేను పరసంబంధిని, ఈ లోక సంబంధిని కాదు అని ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన విషయాల మీద ఏమాత్రం మనసు ఉంచకుండా జ్ఞానం కలిగిన వారమైతే ఖచ్చితంగా దేవుడు మనకి సాతాను తంత్రాలను ముందే గుర్తించే జ్ఞానం ఇస్తాడు. మనకి గుర్తుపడతాం, తప్పించుకుంటాం. ఏది కూడా దైవ సేవకులు వాక్యం ఎలా చెప్తే అలా చేద్దాం. అది ఏదైనా, అది పెళ్ళైనా వినాలి, పెళ్ళైనా, ఇల్లైనా, సమాధి అయినా, కుటుంబంలో ఏ కార్యక్రమం అయినా వాక్యం ఎలా చెబితే అలా చేయటం అది దేవుని పద్ధతి. అది హల్లెలూయా. ఎవరో బంధువులు, దూర బంధువులు, దగ్గర బంధువులు, ఇంకా పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు వచ్చి అలా చేయాలి, అలా చేయకూడదు, ఎలా చేయాలి అని అన్న ఏమీ కాదండి. దేనికి లొంగకూడదు. వాళ్ళలో ఒక సాతాను పుతోననే దెయ్యం దూరి ప్రేరేపిస్తాడు. ఎవరు ఏ దెయ్యానికి లొంగిపోకూడదు మనం. హల్లెలూయా. క్రమమే, పద్ధతే, దేవుని విధానాలే. అలాగైతే దేవుని నామం మహింపరచబడుతుంది మన ద్వారా. సాతాను రాజ్యం కోల్చబడుతుంది. ఇక్కడ మనుషులు చెప్పిన చిత్తాన్ని మనం పాటిస్తే సాతాను అనుకుంటాడు, అమ్మయ్య నా ఆలోచన వీళ్ళు నెరవేర్చారా, చాలు, ఇదే చాలు అనుకుంటాడు. నువ్వు అనుకుంటావు పెద్దోళ్ళు చెప్పారు కదా అలా చేద్దాం. కాదు, అది పెద్దోళ్ళు చెప్పింది కాదు, సాతానుగాడు చెప్పాడు. అది నీకు తెలియదు. అదే అంటున్నాను, గుర్తించు, దాన్ని గమనించు. సాతాను తంత్రం ఇది, సాతాను మంత్రం, వాడి యొక్క అభ్యాసం ఇది. మనుషులకు అభ్యాసం చేస్తాడు, కలిపేస్తాడు, కలగలిపి అంతా ఒకటే, అంతా ఏకలోకమే కాదు, ప్రత్యేకం, వేరుగా ఉండాలి, ప్రత్యేకమైన వారిగా ఉండాలి. హామాన్ అంటాడు, రాజుగారితో అంటాడు, ఆ రాజ్యంలో ఒక మినిస్టర్లు అంటాడు, ఇదిగో మన దేశంలోనే ఒక జనం ఉన్నారండి, వాళ్ళు మనతో కలవరు, వాళ్ళ విధి విధానాలన్నీ వేరుగా ఉన్నాయి, మనం ఏది చెప్పినా వింటలేదండి వాళ్ళు. ఎవరు వాళ్ళు? అదేనండి యూదులు. ఆ మొర్దికై అనేవాడు. ఆ క్రైస్తవులు అసలు తలంచరండి. ఏ ఆచారానికి మన దేశంలో ఉన్న పడికట్లకి అసలు తలంచుతలేదండి. దేశంలో మీరు మనుషులందరూ కల్పించుకున్నారు కాబట్టి అతడు తలంచుతలేదు. దేవుడు చెప్పిన దానికే తలంచుతాడు తప్ప మనుషులు కల్పించిన కల్పితాలకి ఏమాత్రం క్రైస్తవుడు తల వంచకూడదంతే. హల్లెలూయా. అదే రోషము కలిగిన క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఆ సాతానుగాడికి చోటు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఆ పుతోను దెయ్యాలను గుర్తించాలి, గారడి వాళ్ళను గుర్తించాలి. పేతురులో సాతాను దూరటం యేసయ్య గుర్తించాడు. సాతాను తంత్రాలను ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనం విజయం పొందకుండా మన విజయానికి ఆటంకమైన దానిని కూడా మనం గుర్తించాలి. అది కూడా సాతాను తంత్రమే. ఒక రాజ్యాన్ని, పెద్ద రాజ్యాన్ని జయించారు. జయించేసిన తర్వాత ఒక చిన్న రాజ్యాన్ని, పెద్ద రాజ్యాన్ని జయించిన వాళ్ళు చిన్న రాజ్యాన్ని ఈజీగా జయించగలరు. కానీ ఆ చిన్న రాజ్యంలోనే వీళ్ళు ఓడిపోతున్నారు. యుద్ధానికి వెళ్తున్నారు, ఓడిపోయి తిరిగి వస్తున్నారు. బుర్ర పట్టుకొని పీక్కొని ఏం అర్థం కావట్లేదు, ఏమిటి ఇలా జరుగుతుందని యెహోషువ, దైవజనుడైన యెహోషువ మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నారు, నువ్వెందుకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు యెహోషువ? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అదేనయ్యా, అదిగో అన్నిటి మీద గొప్ప జయం వస్తుంది, కానీ ఈ చిన్న రాజ్యం మీద మాకు జయం రావట్లేదు, ఈ చిన్న విషయాల్లో జయం ఉండట్లేదు.
ఎందుకో మరి ఈ చిన్నదాన్ని గెలవలేకపోతున్నాం. కాదు, మీలో ఒకడు పాపం చేశాడు. ఆకాను అనేవాడు ముట్టుకోకూడనిది, పట్టుకోకూడని శాపగ్రస్తమైంది తెచ్చుకొని మరి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడిని బట్టి ఇదిగో మీరు జయం పొందలేకపోతున్నారు. ఈ విషయం అర్థమైంది యెహోషువకి. వెంటనే వెళ్ళాడు, దానిని పరిష్కరించాడు. ఆ పాపం ఎవరు చేశారో ఆ ప్రజలందరి మధ్యలో ఒకడు బయటపడ్డాడు. ఆ ఒకడిని తీసుకొచ్చి ఆకోరు లోయలో అతన్ని పెట్టి రాళ్ళు కుప్ప వేసి అతన్ని, అతని కుటుంబ సభ్యుల్ని రాళ్ల సమాధి చేశారు అతన్ని. ఆ తర్వాత హాయి అనే ఒక చిన్న పట్టణం మీదకి వీళ్ళ యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప జయం వచ్చింది వాళ్ళకి. ఈ పాట మనకి నేర్పించే విషయం ఏమిటో తెలుసండి? మన జీవితంలో జయము రాకుండా అడ్డుపడుతున్నటువంటిది ఏమిటో మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతాం? యెహోషువ తెలుసుకోగలిగాడు. యెహోషువ నమ్మకమైన పరిచారకుడు. చెప్పండి ఎవరు? చాలా నమ్మకస్తుడు. మోషే దగ్గర ఒక చిన్న పరిచారకుడు, పరిచర్య చేసే ఒక కృప ఉంది. మరి నువ్వు పరిచర్య చేస్తున్నావా? కుర్చీలు ఎత్తడం కానీ, చాపలు ఎత్తడం కానీ, పరిచర్య చెయ్యాలి. అలా పరిచర్య చేసిన అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. ఎక్కువ నీ ఇంట్లో పని చేసుకునే దానికంటే దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో పరిచర్య చేసేదే ఎక్కువ ఉండాలి నీకు. చనిపోయే లోపల నీ ఇంట్లో నువ్వు పని చేసుకో, పర్వాలేదు. కానీ అంతకంటే ఎక్కువ పని ఇదిగో దేవుని సన్నిధిలో పని కలిగిన వ్యక్తిగా, పరిచర్య కలిగిన వ్యక్తిగా, పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కనీసం చర్చికొచ్చి చిన్న ఒక చీపురు పుల్ల కూడా తీసి పక్కన పెట్టకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా పొరపాటు. అది సాతాను కుయుక్తులు, తంత్రాలు. మన విజయానికి ఆటంకంగా ఉన్నటువంటి ఆ తంత్రం ఏమిటో గుర్తించాలంటే పరిచర్య చేయాలి. యెహోషువ అలా గుర్తించగలిగాడంటే దాని అర్థము అదిగో అతడు పరిచర్య కలిగిన వాడు, పరిచర్య చేసేవాడు. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడతాడు. శ్రమ పడే వారికి దేవుడు ప్రతి దానిని ముందు బయలుపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఒళ్ళు దాచుకోకూడదండి. ఒక చోట మీటింగ్ వెళ్తే, ఎవరితో మీటింగు, ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు, నేను ఆ పాస్టర్ గారి భార్య అనుకోలేదు, వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారి భార్య అనుకోలేదు. ఆమె అందరిలో కలిసిపోయి వడ్డేస్తుంది, ఇస్త్రాకులు ఎత్తుతుంది. ఎవరిమే, మీ సంఘం ఏంటి అని అడిగాను. మీటింగ్లు ఎట్టినాను. కాదండి, వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారి భార్య అండి అన్న. ఆవిడేంటి ఇలా పరిచర్య చేసేస్తుంది? వాళ్ళు రావటం ఫస్ట్ టైము. అంటే పరిచర్య ఎక్కడుంటే అక్కడ ఆవిడ ఉండలేదంట. ఖచ్చితంగా పరిచర్య చెయ్యాలి అనే ఒక మనసు, పరిచర్య చెయ్యాలనే ఒక మనసు, శ్రమ పడాలనే ఒక మనసు, అది ఒక ఆయుధం అని కూడా వాక్యంలో వ్రాయబడింది. మన ఆయుధం ఏమిటో తెలుసా? శత్రువుని ఎదుర్కోవాలంటే శ్రమ పడే మనసు ఉండాలి. బద్ధకం ఉండకూడదు, సోమరతనం అస్సలు ఉండకూడదు. ఒళ్ళు వంచి పని చెయ్యాలి మనం. హల్లెలూయా చెప్పండి. మీ పిల్లలకి పని నేర్పించండి. మీ పిల్లలకి ఖచ్చితమైన పని చేసే జ్ఞానం వాళ్ళకి వచ్చేలా చెయ్యండి. వాళ్ళని సుఖపెట్టేయడమో, పని అప్పగించకుండా చేయలేడండి, ఆడ అంత బరువు మోయలేడండి. ముందు నువ్వు మోయలేన దానిలో చెప్తున్నావు. ఆడ అంత బరువు మోస్తాడో లేదో చెప్పే వాళ్ళకి తెలీదా? అంటే ఆడు నలిగిపోకూడదని పిల్లలు నలపాలి, కొంత శ్రమ కలిగించాలి, వాళ్ళకి వెట్ట కలిగించాలి, వారితో కొన్ని పనులు చేయించాలి, పరిచర్య చేయించాలి. దేవుని సన్నిధిలో మీ పిల్లలు పరిచర్య చేసేవారిగా మారాలి. యెహోషువ తల్లిదండ్రులు మోషే దగ్గర వదిలేశారు యెహోషువను చిన్నప్పుడు. ఇక దైవజనుడి దగ్గర ఉంటే మొత్తం పరిచర్య చూసుకునేవాడు, పరిచర్య అంతా చేసేవాడు. మోషే తర్వాత ఎవరు నడిపించాడు? ఇశ్రాయేలీలు 30 లక్షల మంది దాదాపు. ఆ ప్రజలందరికీ ఎవరు నాయకుడు అయ్యారు? యెహోషువయే నాయకుడు అయ్యాడు. ఏమో మీ పిల్లల్ని దేవుడు రేపు గొప్పగా, నాకంటే గొప్ప సేవకులుగా వాడుకోవచ్చు. హల్లెలూయా చెప్పండి. మీరు అమ్మ అటు ఏం చేయకూడదండి, రే రారా. మన సహోదరుడు ఒక అతను ఉండేవాడు, పరిచర్య చేసే పిల్లల్ని చేయకోకుండా తీసుకెళ్ళిపోయేవాడు. గాలికి తిరుగుతున్నారండి ఇప్పుడు. వాళ్ళు ఏదో కొద్ది చేసేవారు, చేసి ఉన్నారే ఇంక చాలే వచ్చే వెళ్ళిపోదాం అని బండించుకుని దుర్రమని వెళ్ళిపోతే, ఇప్పుడు గాలికి తిరుగుతున్నాడు ఒకడు. చూడండి, పరిచర్య చేయనివ్వాలి. ఓ తల్లి ఉంది, కొంచెం పరిచర్య పంపించండి. మా ఓడు నైట్ టైం రాలేండి పాస్టర్ గారండి, నైట్ టైం మా ఓడు రాలేడండి. అడేమన్నా చిన్న కూసా? మరి నైట్ టైం అయితే ఒక్కడో మరి బస్సు ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడు.
ఒక్కడో వచ్చేస్తాడు. ఒక కాలేజీ స్టూడెంట్ ఏంటి రాత్రి 7 గంటలకు 8 గంటలకు నైట్ అయిపోతుంది. అది ఓ పరిచర్య ఉందమ్మా కొంచెం పంపించమ్మా అంటే అవే వద్దులేండి, ఆడు వద్దులేండి. మరి చివరికి ఏమయ్యాడు? కాలర్ పట్టుకుని అంత డోడైపోయాడు. ఇప్పుడే కాలర్ ఎవరిదే? ఎవరిదైనా పట్టుకుంటాడు, తండ్రిదైనా పట్టుకుంటాడు, ఎవరిదైనా పట్టుకుంటాడు. అదే దేవుని బిడ్డలారా గమనించాలి. పరిచర్య చాలా విలువైంది. పరిచర్య నేర్పించాలి, చెప్పాలి తల్లిదండ్రులు. ఏమో యెహోషువ లాంటి ఒక అభిషేకం వారి తలల మీద పనిచేస్తుంటే మీరెవరు ఆపడానికి వారిని? ఆడపిల్లలైనా మగపిల్లలైనా చక్కగా పరిచర్య చేసేటప్పుడు చేయనివ్వాలి వారిని. యెహోషువ అలాగూ సాతాను తంత్రాలను గుర్తించగలిగి ఓ జయం పొందుకోవడానికి ముందుకు వెళ్ళగలిగాడంటే దాని అర్థం ఒకప్పుడు పరిచర్య చేసిన అనుభవాలు ఉన్నాయి అతనిలో. హల్లెలూయా. తర్వాత కుటుంబంగా ఆరాధన కలిగిన వాడండి యెహోషువ. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదం అంటాడు. అంటే కుటుంబ ప్రార్థన కలిగిన వాడు యెహోషువ అంటే. చేతులు తల్లిలు చెప్పండి. కుటుంబ ప్రార్థన ఉంది. నేను అదే చెప్తున్నాను, ప్రారంభమే చెప్పాను, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉంటే సాతాను తంత్రాలను గుర్తించగలుగుతారు మీరు. చక్కగా కొంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు, నేను చాలా సంతోషిస్తున్నాను. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబ ప్రార్థన ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, చక్కగా పాటలు పాడుకుంటూ ఉండాలి. అది ఎంత ఆత్మీయ అనుభవమో. కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉన్నవాళ్ళు సాతాను తంత్రాలను గుర్తించగలుగుతారు. హల్లెలూయా చెప్పండి. చివరిగా మరొక మాట ఏమిటంటే, సిరియా దేశపు రాజు ఇశ్రాయేలీల్ని నశింపచేయాలని వాళ్ళ మీద మాటుగాండ్రను దొంగచాటున తన సైనికుల్ని మాటున ఉండండ్రా, వాళ్ళని దారి కాసి కొట్టేద్దాం, దారి కాసి చంపేద్దామని ఎన్నోసార్లు మాటికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా జాగ్రత్తగానండి, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాడి ప్రయత్నం విఫలమైపోతుంది, జరుగుతలేదు. ఓ రోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. అమ్మా వినాలి. ఓ రోజు పెద్ద మీటింగ్ పెట్టాడు సిరియా రాజు. అరే ఆ ఇశ్రాయేలీలకి మనం చాలా హాని చేద్దాం, కీడు చేద్దామని ఎంతో పగడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాం. ఏ ప్లాన్ వర్కౌట్ అవుతలేదు, ఏది సక్సెస్ అవ్వట్లేదు. వాళ్ళని ఎందుకు చంపలేకపోతున్నాం, వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం, వారిని ఎందుకు పట్టుకొని బానిసలుగా తీసుకురాలేకపోతున్నాం అని ఆ దాసులందరిని అడిగాడంటే, ఆ సైనికులందరిని అడిగితే అందులో ఒకడు లేచి అంటాడు. అమ్మా వినాలి. లేచి అంటాడు కదా, అయ్యా అసలు మీకు తెలుసండి, ఇశ్రాయేలీల్లో మీరు ఏది తలపెట్టినా మీకు ఏ పని జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడండి. హల్లెలూయా చెప్పొచ్చు కదా. ఎవరున్నారు? గట్టి చెప్పండి. ఓ ప్రవక్త ఉన్నాడండి. మీరు ఇక్కడ మీ గదిలో ఇలా ఆలోచించే లోపులోనే మీ ప్లాన్ అంతా ఎవరికి తెలిసిపోతుందంటే ఆ ప్రవక్తకి తెలిసిపోతుంది. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఆ దేశంలో ఉన్న రాజుకి చెప్పి, అయ్యా ఈరోజు మీ సైనికులు కానీ మీ యంత్రాంగాన్ని కానీ ఆ ప్లేస్కి పంపకండి, ఎందుకంటే శత్రువు అక్కడ కాపలా కాసి దారి కాసి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి ఈరోజు వెళ్ళకండి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు వెళ్ళకండి అని అలాగ ముందే తెలుసుకొని చెప్పడం వలన వాళ్ళు ఎప్పటికప్పుడు కాపాడబడుతూ ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. అదేంటి అసలైన రహస్యం అని చెప్పాడు. చెప్పగానే ఆ రాజు ఏం చేశాడంటే ఎలీషా మీదకి చాలామంది సైనికులు పంపించాడు. ఆ దైవజనుడు ఎవడో కానీ పట్టురండ్రా చంపేద్దాం అని అంటే వెళ్ళే లోపలనే పెద్ద అగ్ని రథాలు ఎలీషా చుట్టూ కావలి కాస్తూ ఉండటం అక్కడ మనం చూస్తాం రాజుల 2వ గ్రంథంలో. ఇక్కడ దేవుడు చెప్పే విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలకి రాబోతున్న కీడుని, ఆ కీడు తలపెట్టే ఆ సిరియా రాజు ప్లాన్లన్నిటినీ, సాతాను తంత్రాలన్నిటినీ చూసారా? శత్రువు ఎప్పుడు నీకు విరోధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీ కుటుంబానికి విరోధంగా కొంతమందితో రోజు సమావేశం చేస్తాడు తెలుసా? ప్రతి కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు ఇదిగో రోజు కొంతమందిని పంపుతాడు. అలా పంపుతాడు. అలా పంపడానికి గల కారణం ఏంటంటే, అలా పంపడానికి గల కారణం ఏంటంటే వాడు నెమ్మదిగా ఉండకూడదు. ఆ కుటుంబం నాశనం పాలైపోవాలి. ఆ కుటుంబంలో నెమ్మది ఉండకూడదు. ఆ కుటుంబంలో రోగాలు ఉండాలి, అప్పులు ఉండాలి.
ఇలా సైతాను రోజు దాడి చేస్తాడు. ఆ దాడిని ఎదుర్కొని ముందే గుర్తించాలంటే నువ్వు ఒక ప్రవక్తను కలిగి ఉండాలి. ఓ ప్రవక్తను వెంబడిస్తూ ఉండాలి. ప్రవక్త చెప్పింది వినాలి. హల్లెలూయా. అంటే దైవజనుడు చెప్పింది వినాలి. ఆ ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పింది ఊరుకోండి పాస్టర్ గారు, మీరు అలాగే చెప్తారు, నాకే కీడు ఉందండి, నాకే కీడు లేదు, నాకు అంతా తెలుసులేండి అన్నాడు అనుకోండి, ఎప్పుడో మట్టి కరిసిపోతుడు. కానీ ఎప్పటికప్పుడు కాపాడబడుతున్నాడంటే కారణం దైవజనుణ్ణి వెంబడిస్తున్నాడు. దైవజనుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటున్నాడు. విశ్వాసులారా, మీరు ఇందాక చెప్పాను నేను, నా మాట మీరు వింటే బాగుపడతారని చెప్పాను నేను. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ప్రభు పాదాలకు అంటుకున్న దుమ్ము ధూళి అంటుండే నేను. కానీ ప్రభు నాకు ఏది ఇచ్చాడో అది మీకు చెప్పినప్పుడు మీరు ఆలకిస్తే మీరు జీవిస్తారు, యుగయుగాలు ప్రభుతో ఉంటారు. భూలోకమందు ఏమంటే ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉంటారు మీరు. ఎలీషా ముందే గుర్తుపడుతున్నాడు, సాతాను తంత్రాలు ముందే గుర్తించాలి. అప్పుడు ఆ కీళ్ళలోకి వెళ్లకుండా, ఆ అపాయంలో చిక్కుకోకుండా, ఆ తంత్రాలను ముందే ఎరిగి ఉంటే అసలు ఏ అపాయంలో నువ్వు పడవు. ఇంకా ప్రభు అదే చెప్తున్నాడు ఈ రోజుని. ఎలీషా ఎలా గుర్తించగలుగుతున్నాడంటే రెండు పాళ్ళ అభిషేకం కలిగినవాడు. హల్లెలూయా. 2 పాళ్ళ అభిషేకం కలిగినవాడు ఎలీషా. 2 పాళ్ళ అభిషేకం మోస్తున్నాడు, అభిషేకాన్ని మోస్తున్నాడు. నువ్వు దేవుని అభిషేకాన్ని మోయాలి. దేవుని అభిషేకాన్ని మోసే వ్యక్తివైతే దేవుడు నీకు ప్రతిదీ బయలుపరుస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ, అందుకే శనివారం పరిశుద్ధాత్మ విజ్ఞాపన కూడిక. ప్రతి శనివారం అభిషేకం, రెట్టింపు అభిషేకం పొందుకోవడానికి రావాలి. కష్టం అనుకోకూడదు, నష్టం అనుకోకూడదు, అమ్మో సమయం లేదనుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు శనివారం, ఈ వారం శనివారం నుండి ఖచ్చితంగా మీరు 2 గంటల శనివారం ప్రార్థన నాతో కలిసి మోకరించడానికి సిద్ధంగా రావాలి. మీరు నాతో కలిసి మీరు ప్రార్థన చేయడానికి రావాలని మీకు పిలుపునిస్తున్నాను. దయచేసి మీరు మానకండి. రేపు శనివారం నేను ఉంటాను ఖచ్చితంగా. శనివారం మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకోలేదు, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు పరిశుద్ధాత్మ లేకుండా? నా దేవుని ప్రియులారా, సాతాను తంత్రాలను గుర్తించండి. సాతాను యొక్క వాడి యొక్క చేస్తున్న కుయుక్తులను గుర్తించండి. అలా గుర్తించాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. నువ్వు అభిషేకాన్ని మొయ్యాలి. ఎలీషా 2 పాళ్ళ అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. తన ఆత్మీయ నాయకుడైనటువంటి ఏలియా దగ్గర సంపాదించుకున్నాడు అభిషేకాన్ని. నీకేం కావాలి నా వలన అని అడిగితే, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలండి అని అడిగాడండి. నాకు పరిశుద్ధాత్మ కావాలని అడిగాడు. అరే ఎలీషా, నా నుండి నాకు ఎలాంటి గౌరవ మర్యాదలు ఉన్నాయో అవి కావాలని కోరలేదు నువ్వు. దైవజనుడా, నీకు ఉన్నటువంటి సంపాదన నాకు కావాలని అడగలేదు, ఏమీ అడగలేదు, ధనం అడగలేదు, పేరు ప్రఖ్యాతులు అడగలేదు, లేకపోతే దైవజనుడా ఇదిగో మరి నాకు ఆ వస్త్రం కావాలని అడగలేదు. నువ్వు 2 పాళ్ళ అభిషేకాన్ని అడిగావు కాబట్టి ఇదిగో అది నా చేతుల్లో లేదు. ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు, వినండి, నేను ఆరోహణమైపోయి వెళ్ళేటప్పుడు అగ్ని రథాల మీద వెళ్తాను. నేను అగ్ని రథాల మీద పరలోకి వెళ్తాను. వెళ్ళేటప్పుడు నా మీద ఉన్న దుప్పటి నీ మీద పడిందా, అది నీకు దొరుకుతుందని చెప్తాడు. ఏలియా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏలియాని నా తండ్రి అని ఏలియాని పిలుస్తాడు ఎలీషా. ఒక దైవజనుణ్ణి నా తండ్రి, ఇశ్రాయేలుకు రథము రౌతువయ్యా నువ్వు. ఏమని గుర్తించాడు దైవజనుణ్ణి? ఈరోజు నువ్వు దైవజనుణ్ణి ఎలా చూస్తున్నావు? దైవజనుణ్ణి ఏ కోణంలో చూస్తున్నావు? నువ్వు వయసును బట్టి చూస్తున్నావా? పేరుని బట్ట, కులాన్ని బట్ట కాదు. ఒక తండ్రి, దైవజనుడు అంటే తండ్రి గద్దించుట, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడగును. నీకు ఒక దైవజనుడు, ఒక తండ్రి. ఏలియాని ఎలీషానే యవనస్తుడు నా తండ్రి అని పిలుస్తున్నాడు. ఈరోజు సంఘంలో ప్రతి విశ్వాసికి సేవకుడు ఒక తండ్రి లాంటి వాడు. విశ్వాసులు సేవకుణ్ణి తండ్రిగా చూడాలి. ఒక తండ్రి. కొంతమంది తండ్రి చెప్పిన పనులు చేసి ఆశీర్వదించబడతారు, కొంతమంది చెయ్యగా ఆశీర్వదించబడతలేదు. తండ్రికి లోబడుతున్నావా? పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు, భూమి మీద ఆత్మీయ తండ్రికి ఒక దైవజనుని పెట్టాడు. నువ్వు లోబడుతున్నావా లేదా? కుర్రోడండి, చిన్నోడండి, కుర్రోడండి అయినా కాదు, అలా చూడకూడదు.
పొర్రపాటు ఆ మాట అస్సలు అనకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, కుర్రోడండి, చిన్నోడండి. కాదు, దైవజనుడిని తండ్రిగా చూడాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ దైవజనుడు పొందుకున్నటువంటి అభిషేకంలో 2 పాళ్ళు అడిగాడు. నాకు ఇంకోటి కావాలన్నాడు. నీవు కలిగి ఉన్న అభిషేకం నాకు కావాలని అడిగాడు. నువ్వేం కోరుకుంటున్నావు? ఆ టీవీలో కార్యక్రమాలు, ఈ సెల్ ఫోన్లో కార్యక్రమాలు అవన్నీ ఎందుకు నీకు? దైవజనుడు ద్వారా పలకబడుతున్న దేవుడిస్తున్న వర్తమానాలు సరిపోవా నీకు? ఆ అభిషేకం సరిపోదా నీకు? ఇంకా నేను మొన్న కూడా చెప్పాను, తేనెనధికముగా తాగకము, వెక్కసమై కక్కివేయదు అని. చాలు, తగినంత మట్టుకే, అధికమైన జ్ఞానం ఉండకూడదు. నీకు ఏది కావాలో అదే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా చూడాలి. తండ్రిగా చూస్తే నువ్వు తండ్రికి లోబడుతున్నావా? తండ్రి మాటకి ఏమండి విధేయత చూపగలుగుతున్నావా? నువ్వు లోబడకపోవటం వలన నీకు నష్టం కలగదా? అందుకనే చెక్ చేసుకోండి ఒకసారి. దైవజనుడు అంటే తండ్రి. ఏలియాని పిలుస్తున్నాడు, నా తండ్రి, నువ్వు వెళ్ళిపోతున్నావయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు. వెంటనే ఆకాశం నుండి అలా వెళ్ళిపోయేటప్పుడు ఒక దుప్పటి అలా వచ్చి ఎలీషా మీద పడిందండి. ఆ దుప్పటి 2 పాళ్ళ అభిషేకం. ఆ అభిషేకంతో గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు, రెట్టింపు అద్భుతాలు చేశాడు. యోర్దానుని ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ దుప్పటి తీసి యోర్దాను నది ప్రవహిస్తుంది, దాన్ని ఇలా ఇలా కొట్టగానే దెబ్బకి అది 2 పాయలు అయిపోయిందండి. అది 2 పాయలు అయిపోయింది. చనిపోయిన వాళ్ళు లేపాడు ఎలీషా. హల్లెలూయా. అందుకనే నాయకుడిని కరెక్ట్గా వెంబడిస్తే ఆ ఆశీర్వాదం చూస్తాను. ఆ తండ్రిని అనుసరిస్తే ఆ దృష్టి, నీ దృష్టి అంతా పరిశుద్ధాత్మ మీద ఉండాలి. నీ దృష్టి. అతను ఏమడిగాడు చెప్పండి? నాకు పరిశుద్ధాత్మ కావాలని అడిగాడు. మరి మీరు అడుగుతున్నారా? శనివారం కూటమి ఎందుకు? అందుకనే అస్సలు ఈ వారం ఎవ్వరు మానవద్దు దయచేసి. శనివారం సాయంత్రం 6:30 నుండి 8:30 లోపలనే ముగిస్తాను. ఖచ్చితంగా రండి, మనం అందరం కలిసి విజ్ఞాపన చేద్దాం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం మనం. హల్లెలూయా. కాబట్టి సాతాను తంత్రాలను గుర్తించగలిగే స్థాయికి ఎలీషా ఎదిగాడంటే ఒకప్పుడు అభిషేకాన్ని అడిగాడు, ఆత్మను అడిగి మరీ పొందుకున్నాడు. మరి నువ్వు అడుగుతున్నావా? ఏమడుగుతున్నావు? అడుగుడి మీకు ఇవ్వబడునంటే ఏమడగాలి? పరిశుద్ధాత్మను అడగాలి దేవుణ్ణి. హల్లెలూయా. అలా పరిశుద్ధాత్మను అడిగి దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగుతూ ఉంటే, ఇదిగోండి దైవజనుని తండ్రి కోణములో నువ్వు వెంబడిస్తూ ఉంటే, లోబడుతూ ఉంటే ఖచ్చితంగా నీకు ఒక ఆశీర్వాదం ఉంటుంది. అంత మాత్రమే కాదు, సాతాను తంత్రాలను గుర్తుపడతావు. ఆడు నీ ఇంటి మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద వాడు ఎలాంటి దాడి చేయబోతున్నాడో, లేక నీ సమాజంలో నీ చుట్టూ ఉన్న వారి మధ్యలో సాతాను ఎలా విరుచుకుపడబోతున్నాడు ముందే గుర్తిస్తావు. వాడి తంత్రాలను గుర్తిస్తావు, తప్పించుకుంటావు. అక్కడ నుండి ఎస్కేప్ అవుతావు, తప్పించుకొని కాపాడబడతావు. సాతాను నోటికి దొరకవు, ఆడి చేతికి చిక్కవు. దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.